హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. ఈ సెషన్లో మనము పాలిటీ క్విక్ రివిజన్ టేబుల్స్ అధ్యయనం చేస్తాం. పాలిటీ సిలబస్ మొత్తాన్ని కనీసము ఈ టేబుల్స్ ద్వారా 50% మనం ఈజీగా కవర్ చేయవచ్చు. ఎగ్జామ్లో వచ్చే చాలా క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ టేబుల్స్తో పాటు మరికొన్ని టేబుల్స్ రాసుకోవచ్చు, బట్ మనం కొన్ని రాయలేదు. ఎందుకోసం అంటే అవి ఫ్యాక్ట్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇటువైపు దేశాల రాజ్యాంగాలు ఉంటాయి, ఇటువైపు మన ఇండియా రాజ్యాంగము గ్రహించిన అంశాలని చెప్పేసి ఉంటాయి. ఈ టేబుల్ మనం తీసుకోలేదు. ఎందుకోసం అంటే దీనికి టేబుల్ అవసరం లేదు. విడిగా అధ్యయనం చేసిన ఒకటే, టేబుల్ రాసుకున్న ఒకటే. సో ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా రాజ్యాంగము ఏం అంశాలు తీసుకున్నాము, బ్రిటిష్ రాజ్యాంగము ఏం తీసుకున్నాము అని చెప్పేసి అటువంటి టేబుల్స్ మనము ఇక్కడ డిస్కస్ చేయము. కంప్లీట్గా మనకి ప్రశ్న తికమక పెట్టేది ఎక్కడ వస్తుందో అక్కడ డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్, సుప్రీంకోర్టు జడ్జి అర్హతలు, హైకోర్టు జడ్జి అర్హతలు, లేదా ఎమర్జెన్సీ విధించినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఎలా ఉంటుంది, వివిధ రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, స్థానిక సంస్థల్లో వివిధ కమిటీల సిఫార్సులు అని చెప్పేసి అట్లా డిస్కస్ చేస్తాం తప్పితే కొన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఇక్కడ రావు. సో మనకి ఫస్ట్ చూస్తే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది వెరీ ఫేమస్ చట్టం అండి. ఇక్కడ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. వై? బికాస్ నిత్యం మనకి వార్తల్లో ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే ఒక 3 ముస్లిం దేశాలకు, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, వీళ్ళు ఇండియాకి 2014 డిసెంబర్ 31 లేదా అంతకంటే ముందు వచ్చినప్పుడు నాన్ ముస్లిం రెఫ్యూజీ 6 మతస్థులకి పౌరసత్వము ఇస్తాం. జనరల్లీ ఒక దేశ పౌరుడు మన దేశానికి వస్తే, వీసా లేకుండా, పాస్పోర్ట్ లేకుండా వస్తే ఇల్లీగల్ మైగ్రెంట్ అని చెప్పేసి ట్రీట్ చేస్తాం. భారతదేశంలో ఈ రెఫ్యూజీ విషయంలో చట్టము లేదు, మనం ఏ చట్టాన్ని ఆమోదించలేదు. కాబట్టి ఒక 2 చట్టాల ప్రకారం, పాస్పోర్ట్ ఎంట్రీ యాక్ట్ 1920, ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారం మనం ఇల్లీగల్ మైగ్రెంట్ చేస్తాం. బట్ ఈ 6 మతస్థులు ఈ కట్ ఆఫ్ డేట్ లోపు ఈ 3 కంట్రీస్ వాళ్ళు వస్తే మాత్రము ఇల్లీగల్ మైగ్రెంట్స్ నుంచి మినహాయింపు అని చెప్పేసి ఇస్తున్నాం. అంటే ఈ 2 చట్టాల ప్రకారం వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా ట్రీట్ చేయము. అయితే ఈ చట్టము ఇండియా మొత్తం వర్తింపజేస్తలేము, నాట్ అప్లికేబుల్. సో 2 రూల్స్ ఉన్నాయి. ఒకటేమో 6th షెడ్యూల్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 స్టేట్స్కి ఈ చట్టం అప్లికేబుల్ కాదు. నెక్స్ట్ ఇన్నర్ లైన్ పర్మిట్స్ అని చెప్పేసి 4 రాష్ట్రాలు ఉన్నాయి కదా, వీటికి కూడా ఈ చట్టం అప్లికేబుల్ కాదు. అనగా ఈ చట్టము అనేది 2 మినహాయింపు ఇస్తున్నాము. 6th షెడ్యూల్ ఐఎల్పి స్టేటస్ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం కాకుండా మొత్తం అమల్లో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సిక్కింలో మాత్రమే అమల్లో ఉంది, మిగతా ఈశాన్య రాష్ట్రం లోపల అమల్లో లేదని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఇది ఫస్ట్ టేబుల్ అండి. నెక్స్ట్ చూస్తే సెకండ్ టేబుల్. సో వెరీ ఫేమస్ కేసు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978. ఇక్కడ 2 విషయాలను సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేస్తుంది. ఒకటి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి ఉంటుంది. ఇది వాస్తవంగా బ్రిటిష్ రాజ్యాంగం కాన్సెప్ట్, మనం తీసుకుంది మాత్రం జపాన్ నుంచి. దీనిలో ఏముంటుందంటే దేర్ ఈజ్ ఏ లా, దేర్ ఈజ్ ఏ ప్రొసీజర్, అంటే చట్టం ప్రకారము చేసినమా లేదా అని చెప్పేసి మాత్రమే తనిఖీ చేస్తుంది, చట్టాన్ని తనిఖీ చేయదు. దాన్ని మనము ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి పిలుస్తాం. బ్రిటిష్ రాజ్యాంగం కాన్సెప్టు మనం తీసుకుంది మాత్రము జపాన్ నుంచి. ఏకే గోపాలన్ కేసులో PEBL దాన్ని ఫాలో అవుతుంది, చట్టాన్ని తనిఖీ చేయదు, చట్టం ప్రకారం చేశారా లేదా అని చెప్పేసి మాత్రమే చూస్తుంది. అకార్డింగ్ లా అంటే లా ప్రకారం మాత్రమే చూస్తుంది. బట్ ఇక్కడ దేర్ ఈజ్ ఏ అనదర్ సిద్ధాంతం ఉంటుంది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి. ఇది USA రాజ్యాంగం యొక్క కాన్సెప్టు. దీన్ని మేనకా గాంధీ కేసులో వెరీ ఫస్ట్ టైం తీసుకొచ్చింది. సో దీంట్లో ఏముంటుందంటే లా ప్రకారం చేశామా లేదా అని చెప్పేసి చూడదు, ఫస్ట్ లాని తనిఖీ చేస్తుంది. లా మస్ట్ బి ఫెయిర్డ్, అంటే లా అనేది తప్పుగా ఉందా లేదని చెప్పేసి ఫస్ట్ తనిఖీ చేసి తర్వాత లా ప్రకారం అని చెప్పేసి చూస్తుంది అన్నట్టు. ఇదేమో న్యారో కాన్సెప్టు, ఇదేమో బ్రాడ్ కాన్సెప్టు. PEBLలో కేవలము
ఒక లా ఉంటుంది, ఆ లా ప్రకారం ఉందా లేదని చెప్పేసి ప్రొసీజర్ని చూస్తుంది. డిపిఎల్లో మనకి ఏముంటుందంటే ఫస్ట్ లాని తనిఖీ చేస్తుంది, చట్టం అనేది సరిగ్గా ఉందా లేదని చెప్పేసి చూసినాకనే తర్వాత ప్రొసీజర్ని చూస్తుంది. సో దీనికంటే ఇది బ్రాడ్ కాన్సెప్ట్. ఇక్కడ ఓన్లీ లా, ఇక్కడ ఏంటి మనకి లాని ఫేర్గా ఉందా లేదా చూసి తర్వాత ప్రొసీజర్ని ఫాలో అని చెప్పేసి చూస్తుంది. సో ఇది సెకండ్ టేబుల్ మనకి వెరీ వెరీ ఫేమస్ కేసు, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ప్రాథమిక హక్కుల్ని తొలిసారిగా విస్తరణ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ ఇది జనరల్లీ మనకి పాలిటీ లోపల ఒక ప్రశ్న వస్తుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లోపల ఏమొస్తుందంటే మౌలిక రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో 36 నుంచి 51 కదా, ఇవి కాకుండా తర్వాత రాజ్యాంగ సవరణ చేసి కొన్ని డిపిఎస్పిని మనం యాడ్ చేసుకున్నాం. దీని మీద ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్ వస్తుంది, చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం. దానికోసం అని చెప్పేసి ఒక దగ్గర రాయడం జరిగింది. సో మనం దీన్ని కింది నుంచి మీదికి అధ్యయనం చేస్తే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనము సహకార సంఘాల ఏర్పాటు ప్రభుత్వాలు ప్రోత్సహించాలని చెప్పేసి 43B యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ 86వ సవరణ చట్టము ద్వారా 2002లో ఈ 6 years కంటే తక్కువ ఉన్న వయసులో ఉన్న చిన్నపిల్లల యొక్క సంరక్షణ కావచ్చు లేదా వారి యొక్క విద్య కావచ్చు అని చెప్పేసి కొత్తగా యాడ్ చేసుకున్నాం ఆర్టికల్ నెంబర్ 45లో. నెక్స్ట్ 44 చూస్తే ఇట ఆదాయంలో, హోదాల్లో, అవకాశాల్లో అసమానత అనేది పరిష్కారం చేయాలని చెప్పేసి 38 ఆర్టికల్ని మనం యాడ్ చేసుకున్నాం. దీన్ని SIO అని చెప్పేసి పిలుస్తాం. స్టేటస్, ఇన్కమ్ అండ్ ఆపర్చునిటీ, ఈ మూడిట్లలో అసమానతలు పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు కృషి అని చెప్పేసి ఆర్టికల్ని మనం యాడ్ చేసుకుంటాం. ఇవి 3 కాకుండా మిగతా అన్నీ కూడా 42కి వస్తాయి. 39F బాలల ఆరోగ్య అభివృద్ధి, 39A ఉచిత న్యాయం అని చెప్పేసి పేదల కోసము. నెక్స్ట్ 43A ఈ పరిశ్రమల్లో కార్మికులు పాల్గొనేలా చేయాలని చెప్పేసి కొత్తగా యాడ్ చేసుకున్నాం. 48A అడవులు, వన్యప్రాణుల రక్షణ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేసుకున్నాం. సో దీని మీద మనకి ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి. డిపిఎస్పి లోపల రాజ్యాంగ సవరణ చేసి కొత్తగా రూపొందించిన ఆర్టికల్స్ విషయంలో ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్ వస్తుంది, బాగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ చూస్తే ఆర్టికల్ 13 వర్సెస్ ఆర్టికల్ 368 విషయంలో. సో ఫస్ట్ ఆర్టికల్ 13 ఏమంటుంది అంటే జ్యుడిషియల్ రివ్యూ గురించి మాట్లాడుతుంది. 368 అనేది రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుతుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మాట్లాడుతుంది. సో ఇదేమో సుప్రీంకోర్టు యొక్క అధికారము, ఇదేమో పార్లమెంట్ యొక్క అధికారము. పార్లమెంట్ యొక్క అధికారం అంటే మనకి పార్లమెంట్ లోపల రూలింగ్ పార్టీ ఉంటుంది కదా, లోక్సభ లోపల, సో దాని యొక్క అధికారం అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇండైరెక్ట్గా ఇది సుప్రీంకోర్టు వర్సెస్ ఇందిరాగాంధీగా మారిపోయింది. సో ఆ నేపథ్యంలో ఒక సిద్ధాంతం పుట్టుకొస్తుంది, దట్ ఈస్ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్, వెరీ వెరీ ఫేమస్. దీనిలో ఫస్ట్ ఏముంటుందంటే 2 కేసులు, శాంకరీ ప్రసాద్ కేసును సజ్జన్ సింగ్ కేసు. ఇక్కడ ఏమంటుందంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారము పార్లమెంటుకు లేదు అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ ఆర్టికల్ 13లో మనము లా అని జ్యుడిషియల్ రివ్యూ చేస్తున్నాము. 368 ప్రకారము రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ఆ చట్టము అనేది ఆర్టికల్ 13 కిందకి రాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. ఇక్కడ ఏముంది, అమెండ్ అనేది లా నాట్ ఈక్వల్ అని చెప్పేసి ఉంది కదా, అంటే రాజ్యాంగ సవరణ చట్టము అనేది ఆర్టికల్ 13లో పేర్కొన్న చట్టానికి సమానం కాదు కాబట్టి రాజ్యాంగ సవరణ వాళ్ళు చేసుకోవచ్చు, జ్యుడిషియల్ రివ్యూ చేయమని చెప్పేసి 2 కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ గోలక్నాథ్ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967, వెరీ ఫేమస్. పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ఆ చట్టము అమెండ్మెంటు లాను ఆర్టికల్ 13లో పేర్కొన్న లా కూడా 2 ఒకటే కాబట్టి సో మేము జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము, ప్రాథమిక హక్కుల సవరణ చేసే అధికారము పార్లమెంటుకు లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూస్తే వెరీ ఫేమస్ కేసు కేశవానంద భారతి కేసు అని చెప్పేసి 73లో వస్తుంది, April 24 అని చెప్పేసి ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలి. మొన్న 50 years పూర్తి చేసుకుంది. ఇక్కడ సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అంటే ఎస్ కెన్ బి అమెండెడ్, రాజ్యాంగ సవరణ చేయవచ్చు, బట్ డోంట్ ఎఫెక్ట్ బిఎస్డి ప్రభావితం అయ్యేలా
రాజ్యాంగంలో మనకి బీఎస్టీ అని చెప్పేసి ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారం ఇది పుట్టింది. బీఎస్టీని ప్రభావితం చేసేలా రాజ్యాంగ సవరణ చేయొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ మినర్వా మిల్స్ కేసు 1980లో వస్తుంది. ఇన్ ఇండియా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా రివ్యూ కిందకి వస్తా అని చెప్పేసి ఈ బీఎస్టీని మరింత బలోపేతం చేసిన కేసుగా మినర్వా మిల్స్ కేసు అయితే మనకి వార్తల్లో ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూస్తే మనకు ఇది టేబుల్లో లేదు, బట్ మన టేబుల్లో రాసుకోవాలి. ఏంటిదంటే జనరల్లీ 246 ఆర్టికల్ ఏమంటుందంటే యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్టు ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. ఈ లిస్టులలో ఇది పార్లమెంట్ చట్టం చేస్తుంది, ఇది స్టేట్ చేస్తుంది, ఇది రెండు చేయవచ్చు. అంటే ఎవరి జాబితాలో ఉన్న అంశం మీద వాళ్ళు చట్టం చేసుకోవచ్చు జనరల్లీ. బట్ ఒక 5 కండిషన్స్ ఉంటాయి. ఇవి స్టేట్ లిస్టులో ఉన్నప్పటికీ కూడా దాని మీద పార్లమెంట్కి చట్టం చేసే అధికారం ఇస్తుంది. సో ఆ 5 కండిషన్స్ మనకి టేబుల్ రూపంలో వస్తుంది, బట్ ఇక్కడ మనం రాయలేదు. ఆ టేబుల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నార్మల్ కండిషన్స్ అని చెప్పేసి ఒక 3 ఉంటాయి. సో అవి 249 ఆర్టికల్, 252 ఆర్టికల్, 253 ఆర్టికల్. నెక్స్ట్ ఎమర్జెన్సీ కండిషన్స్ అని చెప్పేసి ఒక 2 ఉంటాయి, 250 అండ్ 356 ఆర్టికల్. ఇప్పుడు ఏంటి అంటే ఈ 5 అంశాల మీద చట్టం చేసే అధికారము జనరల్లీ స్టేట్ లిస్టుకే ఉండాలి, బట్ పార్లమెంటు చట్టం చేస్తుంది. కాబట్టి ఈ 5 క్వశ్చన్స్ మనకి ఫ్రీక్వెంట్లీగా వస్తున్నాయి. అందులో 3 క్వశ్చన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. 249, 250, 356. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ చట్టము చేయమని చెప్పేసి ఎవరు కోరుతారు? ఈ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద పార్లమెంటు చట్టం చేయమని చెప్పేసి ఎవరు కోరుతారని చెప్పేసి మీద హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో ఎవరు కోరుతారు అంటే 249లో రాజ్యసభ అనేది స్పెషల్ మెజార్టీతోని ఆమోదిస్తే చట్టము చేయవచ్చు. ఇక్కడ చూస్తే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కనుక కోరితే చట్టము చేయవచ్చు. ఇదేమో ఇంటర్నేషనల్ ట్రీటీ అమలు కోసం అని చెప్పేసి చట్టం చేయవచ్చు. 250 అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు చట్టము చేయవచ్చు. 356 అంటే ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు చట్టము చేయవచ్చు. ఇదేంది ఎవరు కోరితే చట్టం చేయవచ్చు అంటే మనకి సందర్భాలు 5 ఉన్నాయి. ఇఫ్ చట్టం చేసినప్పుడు ఆ చట్టం అనేది ఎంతకాలం అమల్లో ఉంటుంది అని చెప్పేసి మరొక టేబుల్ పక్కపొంటి రాసుకోవాలి. సో ఫస్ట్ చూసుకోవాలి. దీంట్లో కన్ఫ్యూజ్ లేని ఏంటి అంటే 252 ప్రకారము చట్టము చేస్తే ఈ రాష్ట్రాలు కోరినాయి కదా, ఆ రాష్ట్రాలకు మాత్రమే ఎల్లకాలం అమల్లో ఉంటుంది. ఈ ట్రీటీ ప్రకారం చట్టం చేస్తే ఎల్లకాలం అమల్లో ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్రపతి పరిపాలన ఉన్నప్పుడు చట్టం చేస్తే ఎల్లకాలం అమల్లో ఉంటుంది, బట్ రాష్ట్రాలు గిట్లా కావాలనుకుంటే మళ్ళీ సవరణ చేసుకోవచ్చు. ఈ 3 క్లియర్ అండి, దెర్ ఈజ్ నో ఎనీ డౌట్స్. ఇక్కడ చూస్తే 249 ప్రకారం చట్టం చేసినప్పుడు అది 1 ఇయర్ అమల్లో ఉంటుంది. మళ్ళీ పొడిగించవచ్చా? ఎస్, మళ్ళీ 1 ఇయర్ పొడిగించవచ్చు మళ్ళీ చట్టం చేస్తే. మళ్ళీ 1 ఇయర్ పొడిగించవచ్చు చట్టం చేస్తే. ఇట్లా ఎంతకాలం పొడిగించవచ్చు అంటే ఎంతకాలమైనా పొడిగించుకోవచ్చు. ఇఫ్ ఒకవేళ పొడిగించలేకుంటే అది మరొక 6 months అమల్లో ఉంటుంది. సో మనకి గుర్తుపెట్టుకోవాలి, గరిష్టంగా అంటే ఎంత కాలమైనా వస్తుంది, కనిష్టంగా అంటే 1 ఇయర్ పొడిగిస్తాము, తర్వాత పొడిగించలేకుంటే మరొక 6 months అమల్లో ఉంటుంది. కాబట్టి సో మొత్తం మీద మనకి కనిష్టంగా అన్నప్పుడు 18 మాసాలు వస్తుంది, గరిష్టంగా అన్నప్పుడు అనంతకాలం అని చెప్పేసి వస్తుంది. ఇది క్లియర్ అండి. నెక్స్ట్ చూస్తే ఇది ఈ 250 ప్రకారము అంటే నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు చట్టము చేస్తే ఎంతకాలం అమల్లో ఉంటుందంటే ఈ నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఒక 6 months పాటు అమల్లో ఉంటుంది. సో 6 మాసాల పాటు అని చెప్పేసి చూసుకోవాలి. ఈ 5 కండిషన్స్లో మనకి 2 మాత్రమే టైం ఉన్నది. 249లో 1 year + 6 months, 250లో 6 months. రైట్, ఇది మీకు ఐడియా ఉంటే ఓకే. ఇక్కడ స్పెషల్ మెజారిటీ ఉంది కదా ఇక్కడ ఇది. సో మరి ఇక్కడ మనకు
స్పెషల్ మెజారిటీలో ఒక 4 టైప్స్ ఉంటాయి. తెలిసి ఉంటే ఫైన్, తెలియకుంటే ఒక దగ్గర రాసుకోవాలి. ఈ టేబుల్ నేను రాయలేదు సమయం లేక, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. స్పెషల్ మెజారిటీ ఇది ఫస్ట్ టైప్ ఏంటి అంటే 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్. అంటే సభలో మొత్తం మీద హాజరైన వాళ్ళలో 2/3 మెజారిటీ ఆమోదిస్తే అది చట్టంగా మారుతుంది. మనకు ఇటువంటి రెండే ఉన్నాయి, ఒకటి 249 ఆర్టికల్, ఒకటి 312 ఆర్టికల్. ఇవి రెండు కూడా మనకి రాజ్యసభ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్స్. అంటే ఓన్లీ రాజ్యసభకి అధికారం ఉంటుంది, లోక్సభకి అధికారం ఉండదు. ఓకే, నెక్స్ట్ చూస్తే స్పెషల్ మెజారిటీ లోపల సెకండ్ టైప్ అండి. సెకండ్ టైపు 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్, దాంతోపాటు ఒక సగం రాష్ట్రాలు ఆమోదించాలి. దీనికి ఎక్స్ట్రా సగం రాష్ట్రాలు ఆమోదించాలి. సో అప్పుడు దాన్ని, ఇది జనరల్గా మనకు ఈ రాజ్యాంగ సవరణ విషయంలో ఈ ఫెడరల్ సమైక్య లక్షణం ఏదైతే ఉందో, సమైక్య లక్షణము ప్రభావితం అయినప్పుడు ఈ సవరణ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిఎస్టీ అని చెప్పేసి మనము 101వ సవరణ చట్టం చేసుకున్నాము. ఇది ఫెడరల్ రిలేషన్స్, ఆర్థిక సంబంధాలని ప్రభావితం చేస్తుంది కాబట్టి, సెంట్రల్ స్టేట్ని కాబట్టి దీని ప్రకారం మనము సగం రాష్ట్రాల ఆమోదం అవసరం అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చట్టం చేసుకున్నాము. ఇవి రెండు సేమా కాదు. సో నెక్స్ట్ చూస్తే మూడవదండి. సో మూడవది స్పెషల్ మెజారిటీ లోపల మూడవది 2/3 ఓటింగే, కానీ ఇక్కడ ప్రజెంట్ అండ్ ఓటింగ్ కాదు. ఏంటి అంటే టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్, TSH, టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్. అంటే ఈ హౌస్లో ఉన్న మొత్తం మెంబర్స్లో 2/3 ఆమోదించాలి. ఇవి రెండు సేమా కాదు. ఫస్ట్ ఏంటి అంటే ప్రజెంట్ అండ్ ఓటింగ్ అంటే ఆ సభలో హాజరైన వాళ్ళలో 2/3. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది హాజరైతే 2/3 అంటే సుమారుగా మనకు ఒక 66 ఎంతో వస్తుంది. 66 ఆమోదిస్తే ఎస్, కంగ్రాచులేషన్స్, యువర్ లా ఈజ్ సక్సెస్. బట్ ఇక్కడ చూస్తే టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్లో 2/3. సో మన తేడా ఉంది కదా. ఇక్కడ 543 మనకు ప్రజెంట్, 545 కాదు. ఆంగ్లో ఇండియన్స్ని మనం కంటిన్యూ చేస్తలేము 104వ సవరణ చట్టం ద్వారా. సో 543లో 2/3 ఆమోదించాలి. ఇది మనకు రాష్ట్రపతి యొక్క మహా అభియోగ తీర్మానం లేదా ఇంపీచ్మెంట్ కోసం అని చెప్పేసి దీన్ని ఉపయోగిస్తాం. అండ్ ఫోర్త్ చూస్తే మనకు ఫోర్త్ చూస్తే ఏముంటుందంటే 2/3 ఉంటుంది, ప్రజెంట్ అండ్ ఓటింగే ఉంటుంది. బట్ దీంతో పాటు ఇంకొకటి కావాలి, అదే అబ్సల్యూట్ మెజారిటీ. సో అబ్సల్యూట్ మెజారిటీ కూడా కావాలి, రెండు సాటిస్ఫై చేయాలి. అంటే ఏంటి, ఇదేమో హాజరైన వాళ్ళలో 2/3 ఓటింగ్ సరిపోతుంది. దాంతోపాటు అబ్సల్యూట్ మెజారిటీ అంటే మొత్తం సభ్యులలో 543లో సగం మంది ఆమోదించాలి, 273 ఆమోదించాలి. ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనం ముఖ్యంగా నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆమోదించాలన్నా కూడా దీన్ని ఉపయోగిస్తాం. సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు కోసం ఉపయోగిస్తాం, లేదా కాగు తొలగింపు కోసం ఉపయోగిస్తాం, లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క తొలగింపు కోసం అని చెప్పేసి ఉపయోగిస్తాం. లేదా ఇంకా మనం చూస్తే ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్రం యొక్క అసెంబ్లీ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్, దాంతోపాటు అబ్సల్యూట్ మెజారిటీ కనుక ఆమోదిస్తేనే ఆ రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్కి సంక్రమింపజేస్తాం 169 ఆర్టికల్ ప్రకారం. సో ఈ కండిషన్స్లో 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ కావాలి, దాంతోపాటు అబ్సల్యూట్ మెజారిటీ కూడా కావాలి. సో మొత్తం మనకి 4 ఉన్నాయండి. స్పెషల్ మెజారిటీ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఉన్నది, స్పెషల్ మెజారిటీ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ సగం రాష్ట్రాలు ఉన్నది, స్పెషల్ మెజారిటీ 2/3 ఓటింగు టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ ఉంది, స్పెషల్ మెజారిటీ 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్తో పాటు అబ్సల్యూట్ మెజారిటీ కూడా ఆమోదించాలి. సో మనకి ఇన్ని రకాలు ఉన్నాయండి, మొత్తం 4 రకాలు. మనం ఈజీగా స్పెషల్ మెజారిటీ అంటే సరిపోదు, అది ఏ రకమైనదని చెప్పేసి చదువుకోవాలి, ప్రశ్న డెప్త్గా వస్తుంది. 2016 తర్వాత మన గ్రూప్ 2 జరగలేదు కాబట్టి ఆ పేపర్ని మనం రిఫరెన్స్ తీసుకోవద్దు.
సో నెక్స్ట్ జోనల్ కౌన్సిల్స్ మనకి ఉన్నాయి. సో దీనికి మన టేబుల్ రాలేదు, బట్ టేబుల్ రాసుకోవాలి. ఇక్కడ టేబుల్ లేకుండా మనం కంపేర్ చేయవచ్చు. ఇక్కడ మనకు 5 జోనల్ కౌన్సిల్స్ వేరే ఉంటాయి. నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ యొక్క లక్షణం వేరే ఉంటుంది. ఇది 1956 చట్టం ప్రకారం మనము ఏర్పాటు చేసుకుంటాము. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోనల్ కౌన్సిల్స్ అని చెప్పేసి 1971 చట్టం ప్రకారము ఇది ఏర్పాటు చేసుకుంటాము. తేడా ఉందా లేదా? ఉంది. దీంట్లో 2002లో మనకి సిక్కిం అని చెప్పేసి కొత్తగా యాడ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ చైర్పర్సన్ మనకి తేడా లేదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్సే ఉంటారు. ఇక్కడ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్సే ఉంటారు. తేడా మనకి ఇక్కడ ఏమీ లేదు. సో వైస్ చైర్పర్సన్ చూస్తే తేడా ఉంది. ఈ 5 జోనల్ కౌన్సిల్స్కి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రొటేషన్ మెథడ్లో ఉంటారు. ఇక్కడ మాత్రం మనకి సో మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వైస్ చైర్పర్సన్గా పనిచేస్తాడు నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్కి. బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మెంబర్స్ యొక్క కోర్పు మనకి తేడా ఉంది. ఇందులో ఎవరు ఉంటారు? సీఎం ఉంటారు. దాంతోపాటు గవర్నరు, ఆ రాష్ట్రాల గవర్నర్సు నామినేట్ చేసిన 2 మినిస్టర్స్ ఉంటారు. దాంతోపాటు ఏ యూటీ సభ్యత్వం ఉంటే ఆ యూటీ యొక్క పరిపాలకులు ఉంటారు. సో సలహాదారులుగా మనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన సభ్యులు ఉంటారు. రాష్ట్రాల సిఎస్లు కూడా ఉంటారు ఇందులో. ఇక్కడ చూస్తే ఈ ప్రశ్న మనకి ఏపీపీఎస్ గ్రూప్ 2లో వచ్చింది, ప్రిలిమ్స్ లోపల. ఎందుకోసం వచ్చింది అంటే తేడా ఉంది కాబట్టి వచ్చింది. ఎస్, సీఎంలు ఉంటారు, ఇది సేమ్ మారలేదు. దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడనేమో 2 మంత్రులు ఉంటారు కదా, ఇక్కడ గవర్నర్సే ఉంటారు. ఇక్కడనేమో గవర్నర్స్ నామినేట్ చేసిన మంత్రులు ఉంటే ఇక్కడనేమో గవర్నర్సే ఉంటారు. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇక్కడ యూటీ అనేది మనకు ఉండదు. వై? బికాస్ 7 సిస్టర్స్ ప్లస్ 1 బ్రదర్ సిక్కిం ఉంటారు కాబట్టి యూటీస్కి అవకాశం లేదు. అదనంగా ఎవరు ఉంటారంటే రాష్ట్రపతి నామినేట్ చేసిన 3 సభ్యులు ఉంటారు. వీళ్ళు మంత్రులు కాదు, ఏం కాదు, 3 సభ్యులు ఉంటారు. సో ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం రాయడం జరిగింది. ప్రశ్న వచ్చింది కూడా, ఒక్కసారి వచ్చిందని కాదు, మళ్ళీ వస్తుంది. ఎందుకోసం అంటే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లో మిగతా 5 కౌన్సిల్తో కంపేర్ చేస్తే చాలా మార్పులు ఉన్నాయి. వైస్ చైర్పర్సన్లో మార్పులు ఉన్నాయి, సభ్యుల కూర్పులో మార్పు ఉంది, కాబట్టి చట్టంలో మార్పు ఉంది, కాబట్టి మనకి ఫ్రీక్వెంట్లీగా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. రైట్. ఇక్కడ టేబుల్ లేదని చెప్పేసి కామెంట్ చేయొద్దు. సో టేబుల్ ఉన్నది. ఇక్కడ చైర్మను, ఈ చైర్మను, ఈ వైస్ చైర్పర్సను, ఈ వైస్ చైర్పర్సను, ఈ మెంబర్సు. తేడా ఉందా లేదా? ఉన్నది. ఎస్. సో నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ అండి. సో మనకి అధ్యాయం 17 అంటే ఇక్కడ ఇది లక్ష్మీకాంత్ పుస్తకం అండి, గమనించాలి. రైట్. మనకు నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూలు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు వచ్చే మార్పులు ఏంటి? సో మన లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్న అధ్యాయం 17 మొత్తాన్ని ఈ టేబుల్లో పెట్టుకోవడం జరిగింది. సో మనం కొంచెం దీన్ని పెద్ద చేసి అధ్యయనం చేద్దాం. నేను పీడిఎఫ్ ఇస్తాను, బట్ ఇందులో కొన్ని నేను చెప్తున్నా కదా మార్పులు, వాటిని రాసుకోవాలి. ఇంతకుముందు ఈ స్పెషల్ మెజారిటీ టేబుల్ లేదు ఇందులో. తర్వాత ఈ జోనల్ కౌన్సిల్ది టేబుల్ లేదు. తర్వాత ఈ స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం మీద పార్లమెంట్ చట్టం వేసే అధికారం టేబుల్స్ లేదు. బట్ టేబుల్ లేకున్నా టేబుల్ చేసినాం కదా, అట్లా మీరు రాసుకోవాలి. సో ఫస్ట్ చూస్తే ఇవి ఆర్టికల్స్ అండి. ఇట్లా ఉన్నప్పుడు ఇది టేబుల్ ఏం అవసరం లేదు. సో గ్రౌండ్స్ ఏంటి టేబుల్ అవసరము అంటే, నేషనల్ ఎమర్జెన్సీకి గ్రౌండ్స్ ఏంటి అంటే వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్ ఫస్ట్లో ఏముండంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉండే. దీని ప్లేస్లో 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనము ఆర్మ్డ్ రెబెలియన్ అని చెప్పేసి కొత్తగా చేర్చుకున్నాము. ఇది మనం గమనించాలి. ప్రెసిడెంట్ రూల్లో గ్రౌండ్స్ ఏంటి అంటే, ఈ గ్రౌండ్స్ అనేది మనకి రాయలేదు. సో ఈ మొత్తం గ్రౌండ్స్ కింద తీసుకోవాలి. ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే, రాష్ట్ర ప్రభుత్వము కూలిపోవడం కానీ ఏర్పాటు చేయకపోవడం కానీ అట్లాంటి వచ్చినప్పుడు, లేదా 365 ఆర్టికల్లో యూనియన్ డైరెక్షన్స్ కనుక ఫెయిల్ అయితే కూడా విధించవచ్చు. సో రెండింటి ప్రకారం మనము రాష్ట్రపతి పరిపాలన రాష్ట్రం లోపల విధించవచ్చు. దీని గ్రౌండ్ ఏంటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి అంటే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఫెయిల్ అయితే గిట్ట, ఆర్థిక స్థిరత్వం కోల్పోతే గిట్ట
అప్పుడు మనం విధించుకోవచ్చు. ఇటీవల శ్రీలంక లోపల పాకిస్తాన్లో మనం విధించుకున్నాం, మనం కాదు ఆయా దేశాలు. నెక్స్ట్ హెడ్డింగ్ పార్లమెంటరీ అప్రూవల్ మనకు కనిపిస్తుంది. సో పార్లమెంటు ఎంతకాలం లోపు ఆమోదించాలి అంటే 1 month లోపు. అంతకుముందు 2 months ఉండే, బట్ మనకి 44th చట్టం ద్వారా 1 month చేసుకున్నాం. ఇది 2 months ఉంటుంది, ఇది 2 months ఉంటుంది. ఇఫ్ ఒకవేళ లోక్సభ కనుక డిజాల్వ్ అయితే అంటే రద్దు అయితే అప్పుడు కొత్త లోక్సభ ఏర్పడి ఫస్ట్ సెషన్స్ తర్వాత 30 రోజుల్లోగా ఆమోదించాలి. మనం ఏ ఒక్క పాయింట్ వదిలిపెట్టలేదు. నెక్స్ట్ చూస్తే మెజార్టీ ఎంత అవసరం అంటే స్పెషల్ మెజార్టీ అవసరము, అంటే 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ అవసరము. దాంతోపాటు అబ్సల్యూట్ మెజార్టీ కూడా అవసరము. చెప్పినా కదా, నేషనల్ ఎమర్జెన్సీ కానీ, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు కానీ, కాగ్ తొలగింపు కానీ, సిఈసి తొలగింపు కానీ, లేదా ఒక రాష్ట్ర అసెంబ్లీ శాసన మండలి ఏర్పాటు చేసే తీర్మానం కావచ్చు. అటువంటి దానికి స్పెషల్ మెజార్టీతో పాటు అబ్సల్యూట్ మెజార్టీ ఆ సభ సభ్యుల్లో సగం మంది తప్పనిసరిగా ఆమోదించాలి. సో ప్రెసిడెంట్ రూల్కి సింపుల్ మెజార్టీ ఎనఫ్. ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన కూడా ఎందుకు ఇట్లా పెట్టలేదంటే ఎంతైనా మనది బలమైన కేంద్రీకృత గల రాజ్యం మనది. అంటే సమాఖ్యనే, బట్ కొద్దిగా సెంట్రల్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. సో అందుకే మనం సింపుల్గా ఏమంటామంటే మన ఇండియాని క్వాజీ ఫెడరలిజం యూనిటరీ టిల్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఏక కేంద్రం వైపు మొగ్గు చూపుతున్న అర్ధ సమైక్య అని చెప్పేసి పిలుస్తాం. నాట్ ఫుల్లీ ఫెడరలిజం, ఇట్స్ అ క్వాజీ అర్ధ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ డ్యూరేషన్ ఎంత అంటే ఒకసారి ఎమర్జెన్సీ ఆమోదిస్తే ఎంతకాలం అమల్లో ఉంటుంది అంటే 6 months అమల్లో ఉంటుంది. కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఇండిఫినిట్ టైం నీడ్ పార్లమెంట్ అప్రూవల్. పార్లమెంట్ ఆమోదంతో 6 months చొప్పున ఎంతకాలమైనా మనం పొడిగించుకోవచ్చు. ఇది 6 months ఉంటుంది. బట్ ఒకవేళ 6 months అయిపోయింది, మళ్ళీ 6 months అయిపోయింది, అప్పుడు 1 year అయిపోద్ది కదా. 1 yearకి మించి పెంచాలి అంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేది అమల్లో ఉండాలి, లేదా ఎన్నికల సంఘం సర్టిఫై చేయాలి ఆ రాష్ట్రంలో ఎన్నికలకి అవకాశం లేదు అని చెప్పేసి. 2 కండిషన్స్ మనకి సాటిస్ఫై అయితే గిట్ట 1 year తర్వాత 6 months చొప్పున మనకి 3 years వరకు పొడిగించుకోవచ్చు. రాష్ట్రపతి పరిపాలన గరిష్టంగా 3 ఏళ్ల పాటు ఉంటుంది. ఫస్ట్ 6 months, 1 year అయిపోయాక పొడిగించాలంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉండాలి, లేదా ఆ రాష్ట్రంలో ఎన్నికలకి అవకాశం లేదు అని చెప్పేసి ఎన్నికల సంఘం సర్టిఫై చేస్తే 1 year తర్వాత మరొక 6 months ఇట్లా 3 years వరకు పొడిగించుకోవచ్చు. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చూస్తే ఇండెఫినిటివ్ ఉంటుంది అంటిల్ రివోక్, అంటే రాజ్యాంగము అనేది రద్దు చేసేంత వరకు కూడా అమల్లో ఉంటుంది. రివోకేషన్ అంటే ఎలా రద్దు చేస్తాము అంటే బై ప్రెసిడెంట్ రద్దు చేయవచ్చు, బై ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఒక నోటిఫై చేస్తే రద్దు అయిపోతుంది. బట్ ఇంకా ఎట్లా చేయవచ్చు అంటే బై రిజల్యూషన్ ఆఫ్ ది లోక్సభ సింపుల్ మెజార్టీ. లోక్సభ లోపల 1/10 members కనుక స్పీకర్కు నోటీస్ ఇస్తే, స్పీకరు సమావేశం ఏర్పాటు చేస్తే సింపుల్ మెజార్టీతో ఆమోదిస్తే రద్దు అయిపోతుంది. ఈ పవరు రాజ్యసభకు లేదు. కాబట్టి మనకి కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది, లోక్సభ యొక్క ప్రత్యేక అధికారాలని చెప్పి ప్రశ్న వస్తుంది కదా, అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ లోక్సభ, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ రాజ్యసభ చూస్తే మనకి 249 ఆర్టికల్ కనిపిస్తుంది, 312 కనిపిస్తుంది. ఇంకోటి ఉపరాష్ట్రపతి తొలగింపు అని చెప్పేసి 67 సబ్ క్లాస్ బి ఎఫెక్టివ్ మెజార్టీ అని చెప్పేసి కనిపిస్తుంది. సో 3 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ లోక్సభ సెషన్లో లేకుంటే ఆ నోటీస్ అనేది రాష్ట్రపతికి పంపాలి. ఇక్కడ రాయలేకపోయినా ప్లేస్ పట్టలేదు, ఇక్కడ రాసిన రైట్. నెక్స్ట్ సో ఒకవేళ ఈ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయంటే ఎస్, ఏది జాతీయ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సస్పెండ్ అవుతాయి. ఆర్టికల్ 19 ఆటోమేటిక్ సస్పెండ్ అవుతుంది. ఎక్స్టర్నల్ వార్ ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. 359 ఆర్టికల్ ప్రకారం చూస్తే ఆర్టికల్ నెంబర్ 20, 21 తప్ప మిగతా అన్నీ రద్దు అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఆర్టికల్ 19 అనేది భారతదేశం మొత్తం రద్దు అయితే, ఆర్టికల్ 20, 21
వేరే ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఆ వేరే ఆర్టికల్స్ అనేవి కొంత భాగంలో కావచ్చు లేదా మొత్తం భాగంలో కావచ్చు. రాష్ట్రపతి ఫస్ట్ చెప్తాడు, ఇగో ఈ భాగంలో మాత్రమే ఈ మిగతా ఆర్టికల్స్ రద్దు చేస్తున్నాము, ఇంత టైం అని చెప్పేసి టైం కూడా మెన్షన్ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అదే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్టికల్ 19 రద్దు అవుతుంది. హోల్ ఇండియా ఆ ఎమర్జెన్సీ ఎంత టైం ఉంటే అంతకాలం పాటు రద్దు అవుతుంది. ఇక్కడ ఏంటి మనకు అంటే గమనించాలి తేడా. సో ఆర్టికల్ 20, 21 తప్ప మిగతా ఆర్టికల్స్ చూస్తే గిట్ట సో ఎంతకాలం అమల్లో ఉంటుందో నోటిఫై చేస్తాము, ఏ ప్రాంతంలో అమల్లో ఉంటుందో నోటిఫై చేస్తాము. నాట్ ఎఫెక్టివ్ అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, రాష్ట్రపతి పరిపాలన ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ కావు. నెక్స్ట్ లాస్ అంటే చట్టం చేస్తే ఎంతకాలం అమల్లో ఉంటుందంటే 6 months. ఇక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు, లేదా తర్వాత దాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ఎఫెక్ట్ మనకు కనిపించదు. మరి ఎక్కడ విధించవచ్చు అంటే హోల్ ఇండియా మొత్తం విధించవచ్చు నేషనల్ ఎమర్జెన్సీని, కొంత భాగంలో కూడా విధించవచ్చు. రాష్ట్రపతి పరిపాలన స్టేట్ మొత్తం ఉంటుంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇండియా మొత్తం ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకు ఎమర్జెన్సీ విషయంలో టేబుల్ అండి. ఈ టేబుల్లో మీకు ప్రతిదీ వచ్చింది. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 72 అని చెప్పేసి ఉంది. ఎస్, రాష్ట్రపతికి మెర్సీ పవర్స్ ఉంటాయి. ఆర్టికల్ నెంబర్ 72 చెప్తుంది. సో మొత్తం 5 types ఉంటాయండి. ఫస్ట్ ఏంటి? పార్డనింగ్. ఎస్, కంగ్రాచులేషన్స్, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, పార్టీ చేసుకోవచ్చు. 2, 3, 4, 5 చూస్తే పూర్తిగా క్షమాభిక్ష కాదు, శిక్షలో కొన్ని మార్పులు అయితే చేస్తాడు. ఫస్ట్ ఏంటి మనకంటే కమ్యూటేషన్. ఇందులో ఏముంది మనకు, ఇందులో లోపల చూస్తే స్పెల్లింగు MUTA ఉంది కాబట్టి దీన్ని మనము మ్యూటేషన్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో కరోనా వైరస్ టైంలో ఈ పదాన్ని మనం చాలాసార్లు విన్నాము. అంటే ఏంటి? మార్పు. తల్లి జీవితో పోలిస్తే దీనిలో జీవిలో మార్పు వచ్చింది అంటే చేంజ్ వన్ టైప్ నుంచి అదర్ టైపు. శిక్షలో మార్పు చేస్తాము, శిక్షలో మనము మార్పు చేస్తాము. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కమ్యూటేషన్లో మ్యూటేషన్ ఉంది కాబట్టి, మ్యూటేషన్ మీన్స్ మార్పు కాబట్టి, సో శిక్ష యొక్క మార్పు ఎట్లా అంటే ఒక రకమైన శిక్షను మరొక రకంగా మనం మార్చుకోవడము. నెక్స్ట్ రెమిషన్. సో రెమిషన్ ఏంటి అంటే ఇందులో ఏముంది మనకు లోపల స్పెల్లింగ్ మిషన్ ఉన్నది. మనం మిషన్ పెట్టుకుంటాము, గ్రూప్ 2 టార్గెట్ మిషన్, గ్రూప్ 1 మెయిన్స్ మిషన్. అట్లా పెట్టుకున్నప్పుడు ఒక నిర్దిష్టమైన టైం ప్రకారం ప్రిపేర్ అవుతాం. మనకు మిషన్ లేకుంటే సో రేపు ఏంటని చెప్పేసి మనకు అర్థం కాదు. సో కాబట్టి టైం ఉంటుంది మనకు. 10 years నుంచి 5 years తగ్గిస్తారు, లేదా సంథింగ్ శిక్ష యొక్క ఇయర్స్ తగ్గిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. రెస్పైట్. SP ఉంది కాబట్టి మనకి స్పెషల్ అని చెప్పేసి పిలుస్తాం. స్పెషల్ రీజన్స్ వల్ల మనకి శిక్ష యొక్క తగ్గింపు వస్తుంది. నెక్స్ట్ ప్రైవ్ మీన్స్ ప్రైవసీ అని చెప్పేసి, నాకు ప్రైవసీ కావాలి, రేపు సండే కాబట్టి అన్నీ పోస్ట్పోన్ చేస్తాం పనుల్ని మనం. సో అప్పుడు శిక్ష యొక్క వాయిదా అని చెప్పేసి పిలుస్తాం రెప్రైవ్ అంటే. ఇలా మనం 5 ఈజీగా అధ్యయనం చేయవచ్చు. సో నెక్స్ట్ వెరీ వెరీ ఫేమస్ టేబుల్ వస్తుంది. ప్రెసిడెంట్కి గవర్నర్కి మధ్య తేడాలేంటి? సో మనకి లక్ష్మీకాంత్ పుస్తకంలో ప్రెసిడెంట్ అయిపోయాక ప్రధానమంత్రి ఉంటుంది, దాన్ని స్కిప్ చేసి నేరుగా గవర్నర్ని అధ్యయనం చేయాలి. సో ప్రెసిడెంట్ తర్వాత గవర్నర్ అధ్యయనం చేస్తే మనకి ఈజీగా సగం సిలబస్ అయిపోతుంది. అందుకే పాలిటీలో మీకు సెంట్రల్ గవర్నమెంటు ఏదైతే అధ్యయనం చేస్తామో స్టేట్ గవర్నమెంటు అంతగానం అవసరం లేదు. స్పెసిఫిక్ పాయింట్స్ ఏమైనా ఉంటే మాత్రం అధ్యయనం చేయాలి. సో 90% సేమ్ ఉంటుందండి, ఆర్టికల్స్ కానీ సమాచారం కానీ. సో ప్రెసిడెంట్ ఏంటి మనకంటే క్వాలిఫికేషన్ విషయంలో సేమ్ ఉండదు. మార్పు ఎక్కడ వస్తుందంటే సో క్వాలిఫైడ్ ఫర్ లోక్సభ. రాష్ట్రపతికి లోక్సభ యొక్క అర్హతలు ఉండాలి, గవర్నర్కి అవసరం లేదు. ఒక సాంప్రదాయం ఉన్నది, అవుట్ సైడర్, ఆ రాష్ట్రం కాకుండా మరొక రాష్ట్రం కావాలని చెప్పేసి మనకొకటి సాంప్రదాయం ఉంది. రాజ్యాంగంలో ఉందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ వచ్చిండు. ఈ జిష్ణుదేమో మనకి త్రిపుర రాష్ట్రము. నెక్స్ట్ ఇంద్రకరణ్ రెడ్డి త్రిపుర రాష్ట్రానికి గవర్నర్గా వేయండు, తెలంగాణ అవుతుంది. సో పరస్పరం మార్చుకున్నాం మనం.
అంటే సొంత రాష్ట్రం కావద్దు, ఇది రాజ్యాంగం పరంగా ఏమీ లేదు, ఓన్లీ సాంప్రదాయము, ఉల్లంఘన చేసి రేపొద్దున కేసీఆర్ని గవర్నర్ చేయవచ్చు తెలంగాణకి, 100% చేయవచ్చు, రాజ్యాంగం అనేది ఎక్కడ ఉల్లంఘన లేదని చెప్పేసి చెప్పొచ్చు, చేయవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఇది కన్వెన్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓత్ అంటే ప్రమాణ స్వీకారము రాష్ట్రపతి చేత CJI చేయిస్తాడు, గవర్నర్ చేత హైకోర్టు CJ చేయిస్తాడు, కొంచెం డిఫరెన్స్ మనకి ఉంది. నెక్స్ట్ ఇది టర్మ్ పదవీకాలం 5 years బట్ మనకి ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి యొక్క సంతృప్తి ప్రకారం పదవిలో ఉంటాడు, ఎప్పుడైనా తొలగించవచ్చు, కారణాలు అవసరం లేదు. సో వెరీ ఫేమస్ కేసు మనకు ఉంటుంది సూర్యనారాయణ కేసు. ఇది లక్ష్మీకాంత్ పుస్తకంలోనే ఉన్నది. మనం ఒక విషయం చెప్తున్నామంటే అది లక్ష్మీకాంత్ పుస్తకం లేకుంటే మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ నోట్స్ అయి ఉంటుంది, ఇంకా వేరే సోర్స్ అంటే ఏమీ ఉండదు. సో సూర్యనారాయణ కేసు ఉంటుంది, వెరీ ఫేమస్ కేసు. రాష్ట్రపతి గవర్నర్ తొలగింపు విషయంలో ఎటువంటి కారణాలు అవసరం లేదని చెప్పేసి ఎప్పుడంటే అప్పుడు తొలగించవచ్చు అని చెప్పేసి చెప్తుంది. సేమ్ సుప్రీంకోర్టు పంతు వర్సెస్ తిలక్, సేమ్ లక్ష్మీకాంత్ పుస్తకమే. సో ఈ కేసులో ఏమంటుందంటే గవర్నర్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్ కాదు, ఉద్యోగి కాదని చెప్పేసి చెప్తుంది. 2 కేసులు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మెయిన్స్ పర్పస్లో మనకి గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఫేమస్ కేసు వస్తుంది, సో ఫేమస్ సందర్భం వస్తుంది. అటువంటి విషయంలో ఈ కేసులో ప్రస్తావన చేస్తే మంచి మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ రిజైన్, రాజీనామా చూస్తే వైస్ ప్రెసిడెంట్కి ఇస్తాడు రాష్ట్రపతి, ఈయనేమో ప్రెసిడెంట్కి ఇస్తాడు. తేడా ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ రిమూవల్ చూస్తే మనకి కాన్స్టిట్యూషనల్ వైలేట్ చేస్తే ఇంపీచ్మెంట్ చేయవచ్చు, ఉల్లంఘన చేయవచ్చు. ఇక్కడ ఎటువంటి కారణాలు రాజ్యాంగం మనకి చెప్పలేదు. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ చూస్తే ఆర్టికల్ 53 ఏమో రాష్ట్రపతి గురించి చెప్తుంది, ఎగ్జిక్యూటివ్ హెడ్ అని చెప్పేసి. మన 154 ఏమో గవర్నర్ గురించి చెప్తుంది. ఎయిడ్ అండ్ అడ్వైజ్ చూస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇస్తారు రాష్ట్రపతికి కదా. 74 ఆర్టికల్లో మనకు ఈ మంత్రిమండలి అని చెప్పేసి పేర్కొంటాం. ఇక్కడ చూస్తే 163 ఆర్టికల్లో సేమ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా గవర్నర్కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇస్తారు. బట్ స్మాల్ డిఫరెన్స్ ఉన్నది. ఏంటంటే ఈ సలహాని రాష్ట్రపతి ఒకసారి వెనక్కి పంపొచ్చు, సేమ్ సలహా ఇస్తే కట్టుబడి ఉండాలని చెప్పేసి 44th అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. వాస్తవంగా ఈ రాష్ట్రపతికి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పేసి మౌలిక రాజ్యాంగంలో ఉందా? లేదు. మౌలిక రాజ్యాంగంలో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏమో తప్పనిసరిగా కట్టుబడాల్సిందే. 44th అమెండ్మెంట్ యాక్ట్ ఏమో ఒకసారి వెనక్కి పంపొచ్చు. అదే 163 ఆర్టికల్ చూస్తే మనకి ఈ సలహాని గవర్నరు వెనక్కి పంపొచ్చు, ఈ సవరణలు గవర్నర్కి అప్లికేబుల్ చేయము. హియర్ 44th అమెండ్మెంట్ యాక్ట్ అనేది నాట్ అప్లికేబుల్. సో ఈ సలహాని పాటించొద్దా అంతిమ అధికారము గవర్నర్ యొక్క డిస్క్రిషన్ పవర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సలహా విషయంలో గవర్నర్కే ఎక్కువ పవర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 75 ఆర్టికల్ మనకి సేమ్ ఉంటుంది, ఇక్కడ సేమ్ ఉంటుంది. అయితే PM అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అదర్ మినిస్టర్స్ కూడా రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు. ఇక్కడ సేమ్ మనకి CM అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అపాయింటెడ్ బై గవర్నర్. దాంతోపాటు మనకి ఒక 4 రాష్ట్రాల్లో అంటే మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకుంటే జార్ఖండ్ కావచ్చు, ఒడిషా కావచ్చు, ఈ 4 రాష్ట్రాల్లో కంపల్సరీగా గవర్నరు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్స్ని నియామకం చేయాలి. బీహార్ ఉండేది, ప్రజెంట్ లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నామినేట్ పవర్స్ ఉన్నాయా ఇద్దరికి? ఉన్నాయి. రాజ్యసభకి 12 మందిని చేస్తారు. లిటరేచరు, ఆర్ట్స్, సైన్సు, సోషల్ సర్వీస్ అని చెప్పేసి. ఇక్కడ గవర్నరు లెజిస్లేటివ్ కౌన్సిల్ గిట్ట ఉన్నట్లయితే 1/6 మెంబర్స్ని చేస్తాడు. అందులో ఈ 4తో పాటు కోఆపరేటివ్ అని చెప్పేసి, సహకార సంఘాలు అని చెప్పేసి ఒకటి అదనంగా మనకి కనిపిస్తుంది. సో ఆంగ్లో ఇండియన్స్ని తొలగించడం కాబట్టి మనం దీన్ని డిస్కస్ చేయట్లేదు. సో ఈ టేబుల్ మీకు బాగా పనికి వస్తుందండి. నెక్స్ట్ పార్డనింగ్ పవర్ విషయంలో ఏది తేడాలు? ప్రెసిడెంట్ 72 ఆర్టికల్, ఇది 116 ఆర్టికల్. ఇది తేడా ఏం కాదు, జస్ట్ ఇది ఫ్యాక్ట్ క్వశ్చన్ ఇది. రైట్. నెక్స్ట్ ఇక్కడ రాష్ట్రపతి చూస్తే యూనియన్ లాకి అగెనిస్ట్గా చేయవచ్చు.
మన గవర్నర్కి ఏమో స్టేట్ లాకి అగనెస్ట్గా చేయవచ్చు. సో స్టేట్ లాకి అగనెస్ట్గా చేయవచ్చు. నెక్స్ట్ డెత్ సెంటెన్స్కి పార్డనింగ్ పవర్ రాష్ట్రపతికి ఉన్నది, గవర్నర్కి లేదు. బట్ మిగతా అంతా చేయవచ్చు. పార్డనింగ్ పవర్ లేదు కానీ మిగతా అన్నీ కూడా సస్పెండ్ చేయవచ్చు, మిగతా అన్నీ చేయవచ్చు. మిలిటరీ కోర్టుకి రాష్ట్రపతికి పార్డనింగ్ పవర్ ఉన్నది, గవర్నర్కి లేదు. సో నెక్స్ట్ చూస్తే వీటో పవర్ విషయంలో అధికారాలు ఏంటి? సో గవర్నర్ ఫస్ట్ చూస్తే, ప్రెసిడెంట్ చూస్తే ఆర్డినరీ బిల్లు అసెంట్ చేయవచ్చు, విత్ హోల్డ్ చేయవచ్చు, సస్పెన్స్ వీటో వెనక్కి పంపవచ్చు, లేదా ప్యాకెట్ వీటో నొక్కి పెట్టవచ్చు. ఇక్కడ రాష్ట్రపతికి స్టేట్ బిల్లు విషయంలో ఉన్న రైట్స్ ఏంటి? ఎస్, అసెంట్, విత్ హోల్డ్, రిటర్న్, ప్యాకెట్ వీటో సేమ్ ఉంటుంది, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. బట్ ఇక్కడ గవర్నర్ చూస్తే అసెంట్, విత్ హోల్డ్, సస్పెన్స్ వీటో, ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతికి రిజర్వ్ చేయవచ్చు. అయితే ఇక్కడ ప్యాకెట్ వీటో ఉందా లేదా అని చెప్పేసి చూస్తే రాజ్యాంగం పరంగా మనకి ఏం క్లియర్ లేదు. బట్ ఇక్కడ మన సుప్రీంకోర్టు ఏమన్నదంటే గవర్నరు నొక్కి పెట్టొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. మనీ బిల్ విషయంలో కెనాట్ రిటర్న్ ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి. రిజెక్ట్ కూడా చేయవచ్చు మనీ బిల్ని రాష్ట్రపతి. చేయరాదా? ఎక్కడ ఉంది రాజ్యాంగంలో? చేయవచ్చు, బట్ కెనాట్ రిటర్న్ గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ బిల్లు కూడా మనీ బిల్ అయినప్పుడు గవర్నరు రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తే రాష్ట్రపతి వెనక్కి పంపరాదు. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కెనాట్ రిటర్న్ పునఃపరిశీలన కోసం అని చెప్పేసి స్టేట్ బిల్ అయినా యూనియన్ బిల్ అయినా మనీ బిల్ అయితే వెనక్కి పంపరాదు. సేమ్ గవర్నర్ కూడా సేమ్ అంతే. మనకు ఇక్కడ ఈ ప్రశ్న వస్తుందండి, మనీ బిల్ అయినప్పుడు రాష్ట్రపతి రిజర్వ్ చేయవచ్చా? 100% చేయవచ్చు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు మస్ట్ అసెంట్, గవర్నర్కి పవర్ లేదు అంటే కంపల్సరీ ఆమోదించాల్సిందే. సో ఎందుకోసం అంటే లెజిస్లేటివ్ సూపర్మసీ అనేది పార్లమెంటరీ వ్యవస్థ లోపల ఒక ముఖ్యమైన లక్షణం అండి. ఉభయ సభలు లెజిస్లేచర్స్ ఆమోదించారు. ఈయన ఎవరు? ఒక ఎగ్జిక్యూటివ్ ఈయనే. సో లెజిస్లేచర్ అనేది ఎగ్జిక్యూటివ్ అంటే హెడ్, ఇది సుప్రమసీ కలిగి ఉంటుంది. ఎక్కువ పవర్స్ వీళ్ళకే ఉంటాయి. ఇది తలుచుకుంటే వీళ్ళని దొబ్బేయవచ్చు, అంటే తీసేయవచ్చు, అవిశ్వాసం ప్రపోజ్ చేసి తొలగించవచ్చు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ ఓన్లీ, లోక్సభ ఓన్లీ. 75 సబ్ క్లాస్ 3 చెప్తుంది, 164 సబ్ క్లాస్ 2 స్టేట్లో చెప్తుంది. సో నెక్స్ట్ చూస్తే పార్డనింగ్ పవర్స్ అంటే ఇది మళ్ళీ వచ్చిందండి పేజీ. ఇన్ఫ్యాక్ట్ ఇది 3 times వచ్చిందండి పార్డనింగ్ పవర్స్. ఓకే, ఇది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. నోట్స్ ఏ విధంగా ఉందో అదే ఆర్డర్లో ఇచ్చిన. సో రాష్ట్రపతి, గవర్నర్ తర్వాత మీరు ఉపరాష్ట్రపతి అధ్యయనం చేయాలి. సో ఇలా అని చెప్పేసి ఏమీ లేదు, అదొక మెథడు. సో మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా. ఎలక్షన్ చూస్తే స్మాల్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎలక్టరల్ కాలేజీలో ఎలక్టెడ్ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఉంటారు, నామినేషన్ వాళ్ళు ఉండరు, దాంతోపాటు ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ చూస్తే ఎలక్టెడ్, నామినేటెడ్ మెంబర్స్ అందరూ ఉంటారు పార్లమెంట్ లోపల. నెక్స్ట్ మెథడ్ చూస్తే సేమ్ ఓటు, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి పిలుస్తాం. క్వాలిఫికేషన్ మనకు సేమ్ ఉన్నది ఇక్కడ, బట్ స్మాల్ డిఫరెన్స్. ఈ ప్రెసిడెంట్ ఎన్నిక కావాలంటే లోక్సభ అర్హతలు కలిగి ఉండాలి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏమో రాజ్యసభ అర్హతలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓత్ చూస్తే సీజేఏ చేపిస్తాడు ప్రెసిడెంట్తోని, ఉపరాష్ట్రపతితోని రాష్ట్రపతి చేయిస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ డిఫరెన్స్ కాబట్టి మనం దీన్ని ఎర్ర పెన్నుతో హైలైట్ చేసుకున్నాం. మన రివిజన్ చాలా ఈజీగా అయిపోతుంది. టర్మ్ 5 years 5 years. రిజైన్ మనకి, సో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పంపిస్తే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి పంపిస్తాడు, ఒకరికొకరు చేసుకుంటారు. నెక్స్ట్ రిమూవల్. ఇక్కడ ఇంపీచ్మెంటు కాన్స్టిట్యూషనల్ వయలేషన్ ఉల్లంఘన చేస్తే 2/3 ఆఫ్ ది టోటల్ మెంబర్ ఆఫ్ ది హౌస్. దీనికి కారణం ఏంటి? కాన్స్టిట్యూషనల్ వయలేషన్. నెక్స్ట్ రిమూవల్, తొలగింపు అనేది 50 సంతకాలు కావాలి. రాజ్యాంగంలో లేదు ఇది, సభా రూల్స్లో పెట్టుకున్నాము. 1/4 సంతకాలు కావాలి. ఎవరికి? రాష్ట్రపతికి. తొలగింపు ఏంటి మనకు అంటే నో రీజన్స్, కారణాలు లేవు ఇక్కడ ఉపరాష్ట్రపతికి. ఫస్ట్ రాజ్యసభ ఎఫెక్టివ్ మెథడ్తో ఆమోదించాలి. ఎఫెక్టివ్ అంటే ఏంటంటే ఇక్కడ సో ఖాళీలు పోను 5
245లో ఒక 5 వేకెన్సీ ఉంటే 240 అంటే సగం ఆమోదించాలి, అంటే 120 ఆమోదించాలి. సో అంటే ఖాళీలు పోను మిగిలిన సభ్యులలో సగం మంది ఆమోదించాలి. సో ఎలక్షన్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి గురించి సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్, ఈ టేబుల్ లెక్క లేదు కానీ టేబుల్ వాస్తవంగా మనకి. సో ద్వంద్వ సభ్యత్వం ఉన్నప్పుడు ఏం చేయాలి? మన రాహుల్ గాంధీ విషయంలో ఇది వార్తల్లో ఉంది అండి. సో వయనాడు వదులుకోవడం జరిగింది, రాయబరేలీ ఉంచుకోవడం జరిగింది. లోక్సభ రాజ్యసభ ఒకే టైంలో ఎన్నికైతే ఏం చేయాలి అంటే 10 days లోపల ఎన్నికల సంఘం యొక్క సెక్రటరీకి సమర్పణ చేయాలి, ఏది ఉంచుకుంటామని చెప్పేసి. చేయకుంటే రాజ్యసభ సభ్యత్వం అయితే రద్దు అయిపోతే లోక్సభది ఉంటుంది. ఇది ఒకేసారి ఎన్నికైతే. ఒక సభలో సభ్యత్వం ఉండి మరొక సభకి ఎన్నికైతే ఇట అప్పుడు ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ది ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది, సెకండ్ అయితే మనకి ఉంటుంది. ఎస్, క్లియర్. నెక్స్ట్, లోక్సభకే 2 సార్లు గెలిస్తే, 2 సార్లు పోటీ చేసి లోక్సభకే గెలిస్తే ఇట అప్పుడు 14 days లోపు ఆన్సర్ చెప్పకుంటే 2 ఖాళీ అవుతాయి. ఆ రాజీనామాని సభ అధ్యక్షులకి ఇవ్వాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొన్న మనకి రాహుల్ గాంధీకి ఈ సూత్రం వర్తింపజేస్తాం. వాస్తవం మనకి 1996 కంటే ముందు ఎన్ని చోట్ల పోటీ చేయాలని చెప్పేసి మినహాయింపు లేదు. తర్వాత 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 33 సబ్ క్లాస్ 7 అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే 2 చోట్ల మాత్రమే వాళ్ళు పోటీ చేయవచ్చు. నెక్స్ట్, ఒకేసారి అసెంబ్లీకి లోక్సభకి కనుక ఎన్నికైతే 14 days లోపల చెప్పాలి, లేకుంటే పార్లమెంటు సభ్యత్వం ఖాళీ అవుతుంది. ఇది ఎక్కువసార్లు ఎప్పుడు వస్తుందంటే, ఒక ఎంపీ ఆ రాష్ట్రంలో సీఎం కావాలని చెప్పేసి ఆ పార్టీ ఆదేశాలు ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఎమ్మెల్యే గెలిస్తే ఆటోమేటిక్గా మనకి ఎంపీ అనేది సో ఖాళీ చేస్తాం మనము, దీనికి రాజీనామా అవసరం లేదు. అతనికి ఎంపీ కావాలంటే రాజీనామా చేయాలి, కానీ ఎంపీ వద్దనుకున్నప్పుడు అవసరం లేదు, ఆటోమేటిక్గా ఎంపీ అనేది ఖాళీ అవుతుంది. ఎస్. నెక్స్ట్ చూస్తే, సో ఎలక్టెడ్ మెంబర్స్కును నామినేషన్ మెంబర్స్కి మధ్య తేడాలు ఏంటి? ఇక్కడ చూస్తే ఇతను మినిస్టర్ కావచ్చు, పిఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, పిఎం కావచ్చు, గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. నెక్స్ట్, అది ఇక్కడ నామినేట్ మెంబర్ మనకి రాజ్యసభ వాళ్ళే ఉంటారు, లోక్సభ వాళ్ళు అయితే ఉండరు. ప్రతి అంశాన్ని మనకు క్షుణ్ణంగా అధ్యయనం చేసి టేబుల్ రాయడం జరిగింది. నెక్స్ట్, ప్రధానమంత్రి ఓటు చేయవచ్చా? నాన్ కాన్ఫిడెన్స్ మోషన్లో అంటే ఎస్ చేయవచ్చు. ఇక్కడ కెనాట్ ఓటు, వై? బికాస్ సభ్యత్వం లేదు కాబట్టి చేయరాదు. నెక్స్ట్, ఏది కెన్ ఓటు, ఎవరు ఎలక్ట్ అయిన వాళ్ళు ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓటు వేయవచ్చా? చేయవచ్చు. నామినేట్ వాళ్ళు చేయరాదు, ఓటు చేయరాదు. రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్ వాళ్ళు ఓటు చేయవచ్చా? చేయరాదు. నెక్స్ట్, కెన్ ఓటు దేంట్లో? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎస్ కెన్ ఓటు. ఎలక్టెడ్ అయినా చేస్తాము, నామినేటెడ్ అయినా కూడా రాష్ట్రపతి కాకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మనం ఓటు చేసే అధికారం కలిగి ఉంటాము. నెక్స్ట్, కెన్ ఓటు ఇక్కడ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఎస్ కెన్ ఓటు ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. కెనాట్ జాయిన్ అదర్ పార్టీ, ఒకవేళ నువ్వు ఎన్నికై వేరే పార్టీకి పోతే యాంటీ డిఫెక్షన్ లా నీకు అప్లై చేస్తాము. అదే నామినేటెడ్ మెంబరు ఎస్ జాయిన్ వితిన్ 6 months, 6 monthsలోగా ఒక పార్టీలో జాయిన్ అయితే ఇట్ట ఎటువంటి ఇబ్బంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇటీవల సుధామూర్తి రాజ్యసభకి నామినేట్ పొందింది. ఆమె 6 monthsలోగా బీజేపీకి వెళ్ళొచ్చు. 6 months అయిపోయినాక పోతే సో పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం డిస్క్వాలిఫై చేయవచ్చు అని చెప్పేసి స్పీకర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న వస్తుందని టేబుల్ బాగా అర్థం చేయండి. నెక్స్ట్, సో ఇది ఇంపార్టెంట్. మళ్ళీ లోక్సభకి రాజ్యసభకి మధ్య తేడాలు ఏంటి? ఇక్కడ ఎక్కువ ప్రశ్న మనకి 2 సభలను కంపేర్ చేస్తున్నామంటే ఎక్స్క్లూజివ్ పవర్స్ మీద ఎక్కువ ప్రశ్న వస్తుంది. అంటే లోక్సభకి మాత్రమే కొన్ని రైట్స్ ఉంటాయి, ఇటువైపు వస్తే రాజ్యసభకి మాత్రమే కొన్ని ఉంటాయి. అక్కడ ప్రశ్న ఎక్కువ వస్తుంది. సమాన అధికారాల కంటే ఎక్స్క్లూజివ్ పవర్స్ మీద ప్రశ్న వస్తుంది. ఇక్కడ చూస్తే ఫైనాన్షియల్ బిల్ 2 కావచ్చు లేదా ఆర్డినరీ బిల్ కావచ్చు, అప్పుడు సేమ్ పవర్స్ ఉంటాయి, మనకి సేమ్ పవర్స్ ఉంటాయి. మనీ బిల్ విషయంలో లోక్సభ ఎక్కువ పవర్స్ కలిగి ఉంటుంది. రాజ్యసభ ఏం చేయవచ్చు అంటే రిటైన్ 14 days నిలిపిపెట్టవచ్చు, లేకుంటే రికమెండేషన్ చేయవచ్చు, కానీ అమెండ్మెంట్ చేయరాదు. సిఫార్సు చేయవచ్చు, ఆ సిఫార్సు లోక్సభ పట్టించుకొనవచ్చు,
పట్టించుకొనకపోనవచ్చు. ఫైనాన్షియల్ బిల్ 1 విషయంలో చూస్తే సేమ్ పవర్స్ ఉంటాయి, బట్ ఒక్క పవర్ లోక్సభకి ఎక్కువ ఉంటుంది. దీన్ని లోక్సభలో మాత్రం ముందుగా ప్రవేశపెట్టాలి రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి తీసుకొని. ఒకసారి ప్రవేశం అనంతరము మళ్ళీ సేమ్ పవర్స్ కలిగి ఉంటాయి. సాధారణ బిల్లు విషయంలో ఇలా ఉంటాయి అలా. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో సేమ్ పవర్స్ ఉంటాయి, విడివిడిగా ఆమోదించాల్సిందే. దేర్ ఇస్ నో జాయింట్ సిట్టింగ్ సెషన్. నెక్స్ట్, జాయింట్ సిట్టింగ్లో సేమ్ పవర్స్ ఉంటాయి. లోక్సభ ఎందుకు ఎక్కువ పవర్స్ ఉంటుంది అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 543 వీళ్ళు 245. జాయింట్ సిట్టింగ్కి వస్తే వీళ్ళు ఎక్కువ కాబట్టి వీళ్ళేది నెగ్గుతుంది కదా. జనరల్లీ చెప్తున్నా. సో మళ్ళీ ఇక్కడ జాయింట్ సిట్టింగ్కి మన ప్రెసిడింగ్ ఆఫీసర్ లోక్సభ స్పీకరే ఉంటాడు. నెక్స్ట్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ చూస్తే ఓన్లీ లోక్సభకే, నో పవర్ రాజ్యసభ, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇది డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్, కట్ మోషన్స్ లోక్సభలో మాత్రమే ఉంటుంది, నో పవర్ ఇన్ రాజ్యసభ. స్టేట్ మ్యాటర్స్ విషయంలో లోక్సభకి అధికారం లేదు, రాజ్యసభకి అధికారం ఉన్నది. 249 ఆర్టికల్ ప్రకారము నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా తీర్మానం చేస్తే చట్టం చేయవచ్చు పార్లమెంటు. ఆల్ ఇండియా సర్వీసు గురించి చూస్తే 312 ప్రకారము రాజ్యసభకి ఉంటుంది, ఇటువైపు ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. రివోకేషన్ ఆఫ్ ది నేషనల్ ఎమర్జెన్సీ రద్దు కోసం అని చెప్పేసి 1/10 మెంబర్ నోటీస్ ఇస్తే 14 డేస్ లోపల పార్లమెంటు స్పీకరు లోక్సభ స్పీకరు సమావేశం ఏర్పాటు చేయాలి. ఇక్కడ అటువంటి పవర్ మనకి లేదు. నెక్స్ట్, నామినేట్ మెంబర్స్ చూస్తే లోక్సభలో ఉంటారా? ఉండరు. రాజ్యసభలో ఎంతమంది ఉంటారు? 12 మెంబర్స్. ఆర్టికల్ 81A అని చెప్పేసి చెప్తుంది. 80 సబ్ క్లాస్ 3 కాదు. ఈ 3 ఏంటంటే మనకి ఏ రంగాల్లో అని చెప్పేసి 4 రంగాలు ఉంటాయి కదా, ఈ 4 రంగాల గురించి ఇది చెప్తుంది. ఇదేమో నెంబరింగ్ గురించి చెప్తుంది. సో నెక్స్ట్, పార్లమెంటుకును స్టేట్ సభలకి తేడా ఏంటి? సో 2 హౌస్ మండేట్ ఇట్ యూనియన్ లెవెల్. లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి కంపల్సరీ ఉండాల్సిందే. ఇట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. ఇట్ ఈస్ సెకండరీ హౌస్, నాట్ సెకండ్ ఇట్ ఈస్ సెకండ్ హౌస్, నాట్ సెకండరీ హౌస్. వెరీ ఫేమస్ గ్రూప్ అండ్ మెయిన్స్ క్వశ్చన్. అందులో మనం ఏం రాయాలంటే రాజ్యసభ యొక్క స్పెషల్ పవర్స్ అది ఎందుకు అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. ఇక్కడ నాట్ మండేట్ స్టేట్ లెవెల్. లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీతో ఆమోదిస్తే సో అప్పుడు పార్లమెంటు చట్టం చేస్తే సింపుల్ మెజారిటీతోని 169 ప్రకారము ఆ రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేస్తుంది. ప్రజెంట్ మనకి 6 స్టేట్స్లో మాత్రమే అమల్లో ఉంది. తుంబాకు అని చెప్పేసి పిలుస్తాం, తంబాకు అని చెప్పేసి పిలుస్తాం. తెలంగాణ, యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఏపీ, కర్ణాటక అని చెప్పేసి ఉన్నది. డెడ్ లాక్, జాయింట్ సిట్టింగ్ ఇక్కడ అవకాశం ఉంది, ఇక్కడ అవకాశం అయితే మనకి లేదు. ఎందుకు లేదంటే సో ఇక్కడ శాసనసభ ఒక బిల్లును ఆమోదించినప్పుడు శాసన మండలి మనకి ఫస్ట్ టైం ఒక 3 months పాటు నొక్కి పెట్టవచ్చు, సెకండ్ టైం ఒక 1 month నొక్కి పెట్టవచ్చు, 4 months తర్వాత ఆటోమేటిక్గా శాసనసభ యొక్క అభిప్రాయం నెగ్గుతుంది. కాబట్టి దెర్ ఇస్ నో జాయింట్ సిట్టింగ్. జాయింట్ సిట్టింగ్ ఉండాలంటే అర్హత ఉండాలి, సమానమైన పవర్స్ ఉండాలి, అప్పుడే మనకి జాయింట్ సిట్టింగ్కి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూస్తే ప్రైవేట్ బిల్లు, పబ్లిక్ బిల్లు మనకి ఇది ఫ్రీక్వెంట్లీగా వస్తుంది. ఇటీవల రవికిషన్ అని చెప్పేసి 8th షెడ్యూల్లో భోజ్పూర్ భాష యాడ్ చేయమని చెప్పేసి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాడు. సో చూస్తే ప్రైవేట్ బిల్లు, పబ్లిక్ బిల్లు కదా. మంత్రి కాని బిల్లు, మంత్రి ప్రవేశము. మంత్రి కాని వ్యక్తి అంటే అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు. ప్రభుత్వ పాలసీని ఇది ప్రతిబింబించదు, ఇది ప్రతిబింబిస్తుంది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఆమోదించకపోతే సభ కనుక రాజీనామా అవసరం లేదు. ఇది ఆమోదించకపోతే రాజీనామా అవసరమే. ఎవరు? లోక్సభ గిట్ట ఆమోదించకుంటే. వై? బికాస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు ఓన్లీ లోక్సభ యాజ్ పర్ 75 సబ్ క్లాస్ 3 ప్రకారము, 164 సబ్ క్లాస్ 2 ప్రకారము. స్టేట్లో అయితే 1 month ముందు నోటీస్ ఇవ్వాలి. ప్రైవేట్ బిల్లు నువ్వు పెట్టాలి అంటే ఇక్కడనేమో 7 days ముందు. మోస్ట్లీ ఫ్రైడే మాత్రమే ఇది, ఎనీ డే సెషన్ అమల్లో ఉన్నప్పుడు. రీసెషన్ టైంలో కాదు, రీసెస్ టైంలో కాదు. ఇది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ సిఏ క్లాస్లో వచ్చింది. సో ఆర్డినరీ బిల్లు, మనీ బిల్లు, ఫైనాన్షియల్ బిల్లు 1, 2,
అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి వివిధ సందర్భాలు. ఫస్ట్ ఏంటి, ఇంట్రడక్షన్, ఎక్కడ ప్రవేశపెట్టాలి, ఆర్డినరీ బిల్లు ఎనీ హౌస్. ఇక మొత్తం మీద చూస్తే మనీ బిల్లును ఫైనాన్షియల్ బిల్ 1 మాత్రము లోక్సభలో, మిగతా ఏ బిల్లు అయినప్పటికీ ఎనీ హౌస్లో మనం ప్రవేశపెట్టచ్చు. గవర్నమెంట్ అప్రూవల్ అవసరం అంటే ఇక్కడ చూస్తే మనీ బిల్లుకి ఒక్కదానికే అవసరము, ఎవరు మినిస్టర్ మాత్రము ప్రవేశపెట్టవచ్చు, మిగతా దానికి నో. ఎస్, ప్రైవేట్ మెంబరు కూడా కెన్ బిల్లుని ప్రవేశపెట్టచ్చు. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ బిల్ 1, 2 విషయంలో మోస్ట్లీ మినిస్టర్సే ప్రవేశపెడతారు, కానీ ప్రైవేట్ మెంబర్ బిల్లు అని చెప్పేసి రావద్దు అని మన రాజ్యాంగంలో ఎక్కడ లేదండి. సో ఆన్సర్ ఈజ్ నో. బట్ మోస్ట్లీ అన్నప్పుడు మనకి మినిస్టర్ అని చెప్పేసి రాయాలి. ఏమంటున్నా, ఫైనాన్షియల్ బిల్ 1 అంటే గవర్నమెంట్ పాలసీ ప్లస్ ఫైనాన్స్ ముడిపడి ఉంటుంది. బిల్ 2 లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 km దూరం రోడ్ వేయాలి, ఇది ఖర్చుతో కూడుకున్నది, గవర్నమెంట్ పాలసీ రహదారుల అభివృద్ధి అని చెప్పేసి పిలుస్తాం. ఇటువంటి 1 కిందికి వస్తుంది. దీన్ని మోస్ట్లీ ఖర్చుతో కూడుకుంది కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది, మంత్రి ప్రవేశపెడతాడు. ఏ మినిస్టర్ అయితే బిల్లు ఆ మినిస్టర్. బట్ ఇక్కడ ప్రైవేట్ మెంబర్ అని చెప్పేసి ఎందుకు ప్రవేశపెట్టకూడదు? ఎస్, అతను కూడా ప్రవేశపెట్టచ్చు. నెక్స్ట్ ఈ బిల్లు 2 విషయంలో చూస్తే మనకి ఏముంటుంది అంటే కంప్లీట్గా సంక్షేమ కార్యక్రమాల కిందకి వస్తుంది ఇది. సో ఇది కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లు కిందకి వస్తుంది. మనం మోస్ట్లీ అన్నప్పుడు మాత్రము గవర్నమెంట్ బిల్ అని చెప్పేసి చెప్పవచ్చు. జనరల్లీ గవర్నమెంట్ బిల్లే వస్తుంది. బట్ రాజ్యాంగం పరంగా అని చెప్పేసి యాజ్ పర్ అని చెప్పేసి ఆ మాటలు ఉపయోగిస్తే మాత్రము ఎస్, ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా దీని కిందకే వస్తుంది. మనీ బిల్లు మాత్రము కంపల్సరీ గవర్నమెంటే, ప్రభుత్వ బిల్లే, మిగతా ఏదైనా కూడా ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. నెక్స్ట్ పాస్ అంటే ఎలా పాస్ అవుతుంది, అన్ని సింపుల్ మెజార్టీ. బట్ రాజ్యాంగ సవరణ బిల్లు మాత్రం మనకు వివిధ రకాలుగా ఉంటాయి. సింపుల్ ఉంటుంది, 2/3 ఓటింగ్ అని చెప్పేసి, అబ్సల్యూట్ అని చెప్పేసి డిఫరెంట్ బిల్లు బట్టి ఇక్కడ ఆమోదం ఉంటుంది. పవర్ మనకి సో ఆర్డినరీ బిల్లు విషయంలో లోక్సభకి రాజ్యసభకి సేమ్ పవర్స్ ఉంటాయి, అంతా సేమే అండి. ఓన్లీ ఇక్కడ మాత్రం మనకు మనీ బిల్లు విషయంలో లోక్సభకి ఎక్కువ రైట్స్ ఉంటాయి, రాజ్యసభకి 14 days నొక్కి పెడుతుంది, రికమెండేషన్ చేస్తుంది. నెక్స్ట్ సవరణ బిల్లు విషయంలో పాస్ సెపరేట్గా వాళ్ళు పాస్ చేయాల్సిందే, అప్పుడే అది ఆమోదించబడుతుంది. డెడ్ లాక్ మొత్తం పాసిబులే, మనీ బిల్లు విషయంలో పాసిబిలిటీ లేదు. వై? బికాస్ రాజ్యసభ పవర్స్ తక్కువ కాబట్టి. సవరణ బిల్లు విషయంలో పాసిబిలిటీ లేదు. వై? బికాస్ సెపరేట్గానే వాళ్ళు ఆమోదించాలి కాబట్టి. ఇప్పుడు ఏంటి అంటే బిల్లుని రాష్ట్రపతి రిటర్న్ చేయవచ్చా లేదా? అన్ని బిల్లు చేయవచ్చు, ఒక మనీ బిల్లుని చేయరాదు. అసెంట్ చేయవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు కూడా కంపల్సరీ రిటర్న్ చేయరాదు, ఆమోదించాల్సిందే. వై? బికాస్ లెజిస్లేటివ్ సుప్రమసీ. ఒక సవరణ చట్టాన్ని ఉభయ సభలు ఆమోదిస్తే ఎగ్జిక్యూటివ్ బాడీ అయిన రాష్ట్రపతి ఆమోదించాల్సిందే, గుర్తుపెట్టుకోవాలి. అంటే మన ప్రశ్న ఎలా వస్తుందంటే మనీ బిల్లు దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం చాలాసార్లు, లేదా సవరణ బిల్లు దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అవి రెండు బాగా ఫోకస్ చేయాలి. లోక్సభ రాజ్యసభకు ఉన్న పవర్సు రాష్ట్రపతి యొక్క రిటర్న్ చేసే విషయం లోపల. నెక్స్ట్ బిల్లు ఎప్పుడు రద్దు అవుతుంది, ఎప్పుడు రద్దు కాదని చెప్పేసి. మొన్న మనకి ఈ మహిళా వివాహ వయస్సు పెంపు విషయంలో లోక్సభలో బిల్లు పెండింగ్ ఉండే, లోక్సభ రద్దు అయింది కాబట్టి ఆ బిల్లు మురిగిపోయింది. జైట్లీ కమిటీ 18 ఏళ్ల వయసుని 21 yearsకి పెంచమని చెప్పేసి సిఫార్సు చేస్తుంది. దాని మీద లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టుకుంటాం. లోక్సభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతుంది. వినయ్ సహస్ర బుద్ధి అని చెప్పేసి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా పనిచేస్తాడు. సభ రద్దు అనంతరం బిల్లు రద్దు అయిపోయింది. మహిళా వివాహ వయస్సు 18 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, మరి మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఎప్పుడు రద్దు అవుతుంది అంటే పెండింగ్ ఇన్ లోక్సభ ఫస్ట్ హౌస్ అయి ఉండాలి, లేదా ఒక హౌస్ పాస్ చేసి సెకండ్ హౌస్ పెండింగ్ ఉంటే ఆ బిల్లు రద్దు అవుతుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. ఇవే 2 రూల్స్ మనకు అంతే. ఫస్ట్ హౌస్ లోక్సభలో పెండింగ్ ఉంటే రద్దు అయిపోతుంది. ఒక సభ ఆమోదించి అది ఏ సభ అయినా మంచిదే, ఇంకో సభలో పెండింగ్ ఉంటే అది ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. రద్దు కానీ మనకు పెండింగ్ ఇన్ రాజ్యసభ ఫస్ట్ హౌస్ అండి. ఫస్ట్ హెచ్ మీన్స్ ఫస్ట్ హౌస్. ఇది షార్ట్ నోట్స్ కాబట్టి షార్ట్ నోట్స్ అనేది మనం రాసుకుంటాం కాబట్టి మనకి అర్థం కావాలి, రైట్.
సెకండ్ది, ఇప్పుడు నేను మాత్రం మన కండిషన్స్ ఇక్కడ వేరు, నాతో పాటు మీకు కూడా అర్థం కావాలి కాబట్టి కొంచెం ఇక్కడ ఇది పర్లేదు, స్కానింగ్ పర్లేదు, పూర్తిగా రాసి ఉంటాం మొత్తం మీద. ఇదేంటి అంటే రద్దు కానీ పెండింగ్ ఇన్ రాజ్యసభ ఫస్ట్ హౌస్ అయి ఉండాలి. రాష్ట్రపతి చేరిన బిల్లు ఏది కూడా రద్దు కాదు. ఆయన ఉభయ సభల మీటింగ్కి పిలిచినా ఏం పిలిచినా కూడా మొత్తం రద్దు కాదు. సో ఇవి రెండు ఉన్నాయి కదా, దీంట్లో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఆన్సర్ చేయవచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి, ఇవన్నీ సింపుల్. లోక్సభలో ముందు పెట్టి లోక్సభలో పెండింగ్ ఉంటే రద్దు అవుతుంది, ఒక సభ ఆమోదించి మరొక సభ ఆమోదించుకుంటే రద్దు అయిపోతుంది పెండింగ్ ఉంటే. నెక్స్ట్ ఫైనాన్షియల్ కమిటీస్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. అన్ని కమిటీల పదవీ కాలం 1 year ఉంటుంది. సో ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్. ఎలా ఏర్పాటు చేసినాం, ఇలా ఏర్పాటు చేసినాం. ఏ కమిటీ సిఫార్సు, ఈ కమిటీ సిఫార్సు, మరీ ఫ్యాక్ట్ క్వశ్చనే అండి. కంపోజిషన్ ఎంత, ఇలా ఉంటుంది. లోక్సభ ఓన్లీ ఎస్టిమేట్లో ప్రశ్న వస్తుంది కాబట్టి ఇక్కడ సెలక్షన్ సేమ్ ఉంటుంది. మినిస్టర్ సభ్యులు ఉండరాదు. వై? బికాస్ ఈ కమిటీలు ఏం చేస్తాయండి, విచారణ చేస్తాయి. దేని మీద చేస్తాయి? ప్రభుత్వం మీద చేస్తాయి. కాబట్టి సింపుల్, మన ఎథిక్స్ ప్రకారం చూస్తే విచారణ చేసినప్పుడు మనం మెంబర్గా ఉండద్దు కాబట్టి, సో మెంబర్గా మన మినిస్టర్ అయితే 3 కమిటీలలో ఉండరాదు. చైర్మన్, సో ఇక్కడ చూస్తే మనకు ప్రశ్న వస్తుందండి, ఏది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్గా ఎవరినైనా నియామకం చేయవచ్చు, పార్లమెంట్ సభ్యుడు సరిపోద్ది, మంత్రి కావద్దు. బట్ మనకి 1967 నుంచి చూస్తే ప్రతిపక్ష పార్టీకి ఇస్తున్నాము, ఓన్లీ ఇట్ ఈస్ సాంప్రదాయం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎస్టిమేట్లో ఫ్రమ్ రూలింగ్ పార్టీ, పబ్లిక్ అండర్టేకింగ్లో ఫ్రమ్ లోక్సభ ఓన్లీ, కాబట్టి ఈ ప్రశ్న వస్తుంది, లోక్సభ నుంచి మాత్రమే చైర్మన్ని మనం నియామకం చేసుకోవాలి. డ్యూటీ ఏంటి? కాగ్ రిపోర్ట్ అధ్యయనం చేస్తుంది, బడ్జెట్ని అధ్యయనం చేస్తుంది, పొదుపు సూచిస్తుంది. ఇది ప్రభుత్వ సంస్థల మీద కాగ్ రిపోర్ట్ని అధ్యయనం చేస్తుంది. మన కరెంట్ అఫైర్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది. మనకు చైర్మన్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేసీ వేణుగోపాల్ ఉన్నాడు. వేణుగోపాల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చైర్మన్ ఎస్టిమేట్ కమిటీకి సంజీవ్ జైస్వాల్ ఉన్నాడు. పబ్లిక్ అండర్టేకింగ్స్కి బైజయంత్ పాండా లేదా వైజయంత్ పాండా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి అర్హతల విషయంలో ఎలా ఉంటే చూస్తే గిట్ట రైట్, సుప్రీంకోర్టు జడ్జ్ అండ్ హైకోర్టు జడ్జ్. సో ఫస్ట్ చూస్తే మనకి 10 years అడ్వకేట్ ఇన్ హైకోర్టు, ఇది సేమ్ ఉంటుందండి, దేర్ ఇస్ నో చేంజ్. 5 years జడ్జ్ ఇన్ హైకోర్టు, ఇక్కడ చూస్తే 10 years ఇన్ జ్యుడిషియల్ ఆఫీస్. జ్యూరిస్ట్ ఇన్ ఒపీనియన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రముఖ న్యాయ నిపుణుడై ఉండాలి రాష్ట్రపతి దృష్టిలో సుప్రీంకోర్టు జడ్జి కావాలంటే. హైకోర్టులో ఈ రూల్ వర్తించదు, ఈ ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఓత్, ప్రెసిడెంట్ చేస్తాడు, ఇక్కడ ఎవరు? గవర్నర్ చేస్తాడు. ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. హైకోర్టు న్యాయమూర్తి నియామకము ప్రెసిడెంటు, ప్రమాణ స్వీకారం వచ్చేసి గవర్నరు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రశ్న ఎక్కువసార్లు రావడం జరిగింది. సో ఇక్కడ పదవి కాలం చూస్తే అంటిల్ 65 ఏజ్, అంటిల్ 62 years ఏజ్. ఎస్ ఫైన్, 62 and 65 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి మార్పు ఉన్నది, ఏమన్నా మార్పు ఉన్నది, ఇది తేడా కాదండి. ఈ 65, ఈ 62 ఈ తేడా ఏమన్నా కాదు, ఇక్కడ తేడా. వయస్సు విషయంలో ఎనీ క్వశ్చన్ ప్రశ్న వచ్చినప్పుడు పార్లమెంటు ఒక అథారిటీని ఏర్పాటు చేస్తుంది, ఆ అథారిటీ డిసైడ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తి యొక్క వయస్సు విషయంలో ఎనీ క్వశ్చన్ వస్తే ఇట అప్పుడు రాష్ట్రపతి సిజేఐని సంప్రదించి నిర్ణయం చేస్తాడు. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. మనం నెగ్లెక్టెడ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి ప్రతి అభ్యర్థి, ఇది ఒక నెగ్లెక్టెడ్ ఏరియా. సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క వయస్సు విషయంలో ప్రశ్నార్థకం వస్తే పార్లమెంటు ఏర్పాటు చేసిన అథారిటీ డిసైడ్ చేస్తుంది. హైకోర్టు న్యాయమూర్తి విషయంలో వయస్సు విషయంలో ప్రశ్నార్థకం వస్తే రాష్ట్రపతి నిర్ణయం చేస్తాడు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంప్రదించి. కాబట్టి ఇది బాగా ఫోకస్ చేయాలి, 65, 62 కాదు. కొలీజియం 1+4 ఉంటుంది, 1+2 ఉంటుంది. బట్ కన్సల్ట్ గవర్నర్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్డ్ హైకోర్ట్. సీజే సీనియర్ మోస్ట్
ఒక సాంప్రదాయం మనకు. ఇక్కడ ప్రెసిడెంట్ కన్సల్ట్ అవుతాడు సీజేఐతోని, గవర్నర్తోని. రాజీనామా ప్రెసిడెంట్కి నాట్ గవర్నరు, ఓతేమో గవర్నరు, రాజీనామా రాష్ట్రపతి. సో ఇవి రెండు కంపేర్ చేయాలి కంపల్సరీ, ప్రశ్న వస్తుంది తప్పకుండా. నెక్స్ట్ రిమూవల్ మనకి సేమ్ ప్రాసెస్ అండి. ఇదంతా మళ్ళీ ఇది ప్రొవైడ్ మిస్బిహేవియర్ ఇన్కెపాసిటీ అయితే గిట్ట. సో లోక్సభ 100 మంది, రాజ్యసభ 50 మంది తీర్మానం చేస్తే ప్రెసిడింగ్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేస్తే అంటే యాక్సెప్ట్ చేస్తేనే ముందుకు పోతుంది. ఇఫ్ యాక్సెప్ట్ ఎంక్వైరీ కమిటీ, సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు జడ్జ్, ఒక జ్యూరిస్ట్, ముగ్గురు కలిపి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే పార్లమెంటు అప్రూవ్ చేయాలి. పార్లమెంట్ అప్రూవ్ చేస్తే ఎలా అప్రూవ్ చేస్తే స్పెషల్ మెజారిటీ 2/3 అండ్ ఓటింగ్, దాంతోపాటు అబ్సల్యూట్ మెజారిటీ, అప్పుడు రాష్ట్రపతి తొలగిస్తాడు. అయితే ఉంది కాబట్టి న్యాయవాదుల తొలగింపు అనేది దాదాపు అసాధ్యము. కాగ్ తొలగింపు అనేది దాదాపు అసాధ్యము. సిఈసి తొలగింపు అనేది దాదాపు అసాధ్యము. నెక్స్ట్ చూస్తే ఫ్రీక్వెంట్లీ ఇన్ న్యూస్ అంటే అడ్హాక్ జడ్జెస్, యాక్టింగ్ జడ్జెస్ ఇద్దరు తాత్కాలిక న్యాయమూర్తులే, లేకుంటే పదవి విరమణ ఇచ్చిన న్యాయమూర్తులు. సుప్రీంకోర్టు, హైకోర్టు నియామకం విషయంలో తేడా ఉంటుంది కంపల్సరీ. ఇది మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా అభ్యర్థుల విషయంలో. అడ్హాక్ జడ్జు, రిటైర్డ్ జడ్జు నియామకం చేసుకోవాలి అంటే సుప్రీంకోర్టు, సో అప్పుడు సిజేఐ నియామకం చేస్తాడు. ప్రీవియస్ కన్సెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి యొక్క పూర్వానుమతితోని సిజేఐ నియామకం చేస్తాడు సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిని. అప్పుడు సాలరీ చూస్తే మనకి రాష్ట్రపతి నిర్ణయం చేస్తాడు, సుప్రీంకోర్టుది, హైకోర్టుది. ఆయన కనుక విరమణ చేసిన న్యాయమూర్తి అయితే గిట్ట, లేకుంటే మామూలు పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. సుప్రీంకోర్టు జడ్జి యొక్క సాలరీ ఇస్తారు, యాక్టింగ్ జడ్జి కూడా. నెక్స్ట్ అడిషనల్ యాక్టింగ్ జడ్జి అయితే గిట్ట రాష్ట్రపతి నియామకం చేస్తాడు. ఇక్కడ ఎవరు సిజేఐ, ఇక్కడ ఎవరు రాష్ట్రపతి. తేడా ఉందా? ఉన్నది. నెక్స్ట్ రిటైర్డ్ జడ్జి అయితే గిట్ట అతను సిజే ఆఫ్ ది హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్రపతి యొక్క పూర్వమును తీసుకొని నియామకం చేసుకుంటాడు. అనేది అడ్హాక్ జడ్జి తాత్కాలిక న్యాయమూర్తి వేరు, విరమణ ఇచ్చిన న్యాయమూర్తి వేరు. ఇక్కడ హైకోర్టు యొక్క న్యాయమూర్తి విషయంలో చూస్తే మనకు తేడా ఉంటుంది, ఇక్కడ తేడా లేదు. ఆయన ఎవరైనా కూడా సుప్రీంకోర్టు సిజేఐ నియామకం చేసుకుంటాడు, రాష్ట్రపతి అనుమతి ఇవ్వాలి కంపల్సరీ. ఇక్కడ చూస్తే గిట్ట అడిషనల్ యాక్టింగ్ వేరు ఉంది, రిటైర్డ్ వేరే ఉంది. అడిషనల్ యాక్టింగ్ అనేది రాష్ట్రపతి, రిటైర్డ్ ఏమో హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, బట్ రాష్ట్రపతి యొక్క ప్రియర్ కన్సెంట్ అయితే అవసరం ఉంటుంది. ఇది బాగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్. నెక్స్ట్ రిట్స్ పరిధి విషయంలో చూస్తే సుప్రీంకోర్టు యొక్క హైకోర్టు పవర్స్ ఎలా ఉంటాయి. సుప్రీంకోర్టు 32 ఆర్టికల్, హైకోర్టు 226 ఆర్టికల్. ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ, బట్ ఒకవేళ పార్లమెంట్ ఇంకేమన్నా అధికారం ఇస్తే అప్పుడు కూడా చేయవచ్చు. ఇంతవరకు అయితే ఇవ్వలేదు, రాజ్యాంగంలో ఉందండి ఇట్లా మనకి, అందుకని రాసిన ఈడ పార్లమెంట్ కన్ఫర్ పవర్ ఫర్ అదర్ మ్యాటర్స్, బట్ ఇంతవరకు అయితే మనకి ఇవ్వలేదు. ఫండమెంటల్ రైట్స్, దాంతోపాటు అదర్ లీగల్ రైట్స్ కూడా. సో మనకి వైడ్ పరంగా చూస్తే ఎక్కువ ఉంటుంది, అంటే పరిధి పరంగా చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫండమెంటల్ రైట్స్ ప్లస్ అదర్ లీగల్ రైట్స్. సో హైకోర్టు వైడరు, సుప్రీంకోర్టు అనేది ఇండియా మొత్తం చేయవచ్చు, హైకోర్టు ఆ రాష్ట్రానికి పరిమితము. సో ఇప్పుడు చూస్తే హయ్యర్ పరంగా సుప్రీంకోర్టు యొక్క పవర్ ఎక్కువ, భౌగోళిక పరంగా చూస్తే సుప్రీంకోర్టు ఎక్కువ, అధికారాల పరిధి పరంగా చూస్తే హైకోర్టు ఎక్కువ. సో ఇది చూసిన టెరిటోరియల్ పరంగా చూస్తే ఇండియా, ఇది ఓన్లీ స్టేట్. సుప్రీంకోర్టు రిట్స్ని ఒక అభ్యర్థి ఉల్లంఘన అయినప్పుడు కంపల్సరీ సుప్రీంకోర్టు కంపల్సరీ చేయాల్సిందే. హైకోర్టు అనేది ఆప్షనల్, చేయవచ్చు చేయకపోవచ్చు. నెక్స్ట్ రిట్స్ మనకి మొత్తం 5 టైప్స్ ఉంటాయి కదా. సో ఇది హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కోవారెంట్. మీనింగ్ ఏంటి? హేబియస్ కార్పస్ అంటే టు ప్రొడ్యూస్ ద బాడీ, బంది ప్రత్యక్ష అని చెప్పేసి పిలుస్తాం. మాండమస్ వి కమాండ్ అని చెప్పేసి, ప్రొహిబిషన్ టు ఫర్బిడ్ అని చెప్పేసి, ఇవన్నీ మీనింగ్స్ అండి. అగెనిస్ట్ ఎవరికి జారీ చేయవచ్చు. హేబియస్ కార్పస్ చూస్తే
ఎవరు అంటే మనకు ఆ బందీ ప్రత్యక్ష చేయమని చెప్పేసి పబ్లిక్ పర్సన్కి చేయవచ్చు, ప్రైవేట్ పర్సన్కి కూడా చేయవచ్చు. మన కిడ్నాప్ చేసిన వాళ్ళకి ఎవరినైనా మనకు కూడా వాళ్ళు హేబియస్ కార్పస్ ఇష్యూ చేయవచ్చు. లాఫుల్ అంటే చట్టబద్ధంగా నిబంధన చేసినప్పుడు చేయరాదు. ఎగ్జాంపుల్ పీడీ యాక్ట్ కావచ్చు, మనం తీసుకోవచ్చు. సో ఎవరైనా దీన్ని ఫైల్ చేయవచ్చు. అట్లా కాకుండా బాధితులు మాత్రమే ఫైల్ చేయాలి. విక్టిమ్స్ ఎవరు ఉంటే వాళ్ళు మాత్రమే దీన్ని ఫైల్ చేయవచ్చు కోర్టు లోపల. హూ కెన్ ఫైల్ అంటే సో ఇక్కడ ఓన్లీ విక్టిమ్స్. మాండమస్ పబ్లిక్ అథారిటీకి మాత్రమే చేయవచ్చు, కోర్టుకు చేయవచ్చు, ట్రిబ్యునల్స్ చేయవచ్చు. ప్రైవేట్ పర్సన్కి చేయరాదు. నీ డ్యూటీ నువ్వు చేయమని చెప్పేసి ఒక ఆయనే సో ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంటికి పోవట్లేదు, ఇంటికి పొమ్మని చెప్పేసి చేయరాదు. రాష్ట్రపతికి చేయరాదు, గవర్నర్ కూడా చేయరాదు. ప్రొహిబిషన్, సెర్ష్యూరీ రెండు ఒకటే. సో పై స్థాయి కోర్టులు దిగువ స్థాయి కోర్టుకి ఇష్యూ చేస్తాయి. ప్రొహిబిషన్ మీన్స్ మనకి విత్ ఇన్ ద కేస్ మిడిల్లో ఉన్నప్పుడు, సెర్ష్యూరీ మీన్స్ మొత్తం అయిపోయాక బదిలీ చేయమని చెప్పేసి రిట్ జారీ చేయవచ్చు. ఇవన్నీ జ్యుడిషియల్ కిందకే వస్తాయి. ప్రైవేట్కి రాదు, అడ్మినిస్ట్రేటివ్ రాదు, లెజిస్లేటివ్ రాదు. కోవారెంట్ అంటే మనకి అధికారం లేకుండా అధికారం చెలాయిస్తే అప్పుడు జారీ చేయవచ్చు. ఇదేంటి మనకు అంటే సో ప్రొహిబిషన్ అనేది ముందు జారీ చేస్తాం, సెర్ష్యూరీ నెక్స్ట్ జారీ చేస్తాం మొత్తం అయిపోయిన తర్వాత. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ మీన్స్ ప్రొహిబిషన్, క్యూర్ మీన్స్ సెర్ష్యూరీ. చిన్న సెంటెన్స్తో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కేసు మధ్యలో ఉన్నప్పుడు ప్రివెన్షన్, కేసు పూర్తయిన తర్వాత సెర్ష్యూరీ. సో ఇది మనకు షెడ్యూల్స్ 5th and 6th మధ్య తేడాలండి. మొత్తం స్టేట్స్ 10 ఉన్నాయి 244(1) ప్రకారము. ఇక్కడ 244(2) ప్రకారము 6th షెడ్యూల్లో మనకు 4 స్టేట్స్ ఉంటాయి: అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం. ఇక్కడ 10 స్టేట్స్ ఏంటని చెప్పేసి చూస్తే ఏపీ ఉంటుంది, టీఎస్ ఉంటుంది, ఒడిషా ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది. 4 అయిపోయినాయి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఉంటుంది, జార్ఖండ్ ఉంటుంది. ఇవి ఒక 3 అయిపోయినాయి, 7 అయిపోయినాయి కదా. సో గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ మొత్తం 10 స్టేట్స్ అని చెప్పొచ్చు. 10ని వాళ్ళు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, రాష్ట్రపతి యొక్క నిర్ణయం బట్టి ఉంటుంది. సో డిక్లరేషన్ బై ప్రెసిడెంట్. ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ప్రెసిడెంటే చేస్తాడు, కన్సల్ట్ విత్ గవర్నర్ ఓన్లీ. ఇక్కడ చూస్తే 4 స్టేట్స్ ఉన్నాయి కదా, ఇంక్రీజ్ డిక్రీజ్ ఓన్లీ గవర్నరే. ఇందులో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంటుంది, ఇక్కడనేమో ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది 20 మెంబర్స్తో. ఇక్కడ 30 మంది ఉంటారు. 26 ఏమో ఎన్నికవుతారు, 4 ఏమో గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఇది రాష్ట్ర అసెంబ్లీ అనేది ఏర్పాటు చేసుకుంటుంది, ఇదేమో రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడ్డదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ షెడ్యూల్లో పేర్కొన్న రాష్ట్రాలు అనేవి ఆ ప్లేస్లకి అధికారాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోనవచ్చు. అది మనకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టమని చెప్పచ్చు. నెక్స్ట్ స్టేట్ గవర్నెన్స్ త్రో గ్రామ సభ అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కువ అటానమీ ఉండేది షెడ్యూల్ నెంబర్ 6కే ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ పెసా యాక్ట్ అనేది వీటికి అవైలబుల్ అవుతుంది, వీటికి అవైలబుల్ కాదు. తర్వాత ఇది కాన్స్టిట్యూషనల్ బాడీస్ కోసం అని చెప్పేసి టేబుల్ అండి. ఎస్, ఈ ఒక్క టేబుల్ రాజ్యాంగబద్ధ మీద సంస్థ మీద ప్రశ్న వస్తే మనం ఆన్సర్ చేయవచ్చు. సో టేబుల్లో మనకి చిన్నగా ఉంది, బట్ మీరు నోట్స్లో ఈజీగా చదువుకోవచ్చు. ఇదేంది? ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి, ఎస్పీఎస్సి, జేపీఎస్సి, కాగు, ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీకి సేమ్ రూల్స్ ఉంటాయండి. ఫైనాన్స్ కమిషన్, అటార్నీ జనరల్, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ. ఇవి ఆర్టికల్స్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు. మెంబర్స్ చూస్తే మనకు ఎలక్షన్ కమిషన్లో 1+2 మెంబర్స్ ఉంటారు, బట్ ఇది మనకి మారవచ్చు, ప్రెసిడెంట్ యొక్క నిర్ణయం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ యూపీఎస్సీ లోపల 1+ అదర్స్ ప్రెసిడెంటు నిర్ణయిస్తాడు. ఎస్పీఎస్సీ లోపల గవర్నరు నిర్ణయిస్తాడు. ఇక్కడ జేపీఎస్సీ అనేది స్టాట్యుటరీ బాడీ, వై బికాస్ రాజ్యాంగంలో దాని అంశం గురించి పేర్కొనలే కాబట్టి. కాగు సింగిలే. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ 1+1+3 ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్సి 1+4, ఏజీ వీళ్ళంతా ఒకరే ఉంటారు. ఈ క్వాలిఫికేషన్స్ మనకి దీంట్లో ఎక్కడ లేదండి. ఇక్కడ నాట్ ప్రిస్క్రైబ్డ్ అంటే
రాజ్యాంగం పేర్కొనలే, నాట్ ప్రిస్క్రైబ్డ్, బట్ సగం మంది గవర్నమెంట్ సర్వీస్లో 10 years చేసి ఉండాలి యూపీఎస్సీ ఎస్పీఎస్సీ కోసం అని చెప్పేసి కాగ్ అని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పేర్కొనలేదు. ఫైనాన్స్ కమిషన్ పార్లమెంట్ నిర్ణయం చేస్తుంది, చట్టం చేసి నిర్ణయించింది. ఏజీ కావాలంటే సుప్రీంకోర్టు జడ్జి యొక్క అర్హతలు కలిగి ఉండాలి. ఇవన్నీ మనకి అర్హతల విషయంలో ఆల్మోస్ట్ మనకి ఆర్థిక సంఘానికి పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అటార్నీ జనరల్ సుప్రీంకోర్టు జడ్జి యొక్క అర్హతలు కలిగి ఉండాలి, అవి గుర్తుపెట్టుకోవాలి. యూపీఎస్సీ ఎస్పీఎస్సీ కావాలంటే రాజ్యాంగంలో ఏమీ లేదు కానీ సుమారుగా మనకి 10 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళు సగం మంది అయితే ఉండాలని చెప్పేసి చెప్తుంది. అపాయింటెడ్ మొత్తం అందరు రాష్ట్రపతే కాకుంటే ఎలక్షన్ కమిషన్కి మనకోటి ఓ కొలిజే ఉన్నది. ప్రధానమంత్రి, లోక్సభ నేత, క్యాబినెట్ మినిస్టర్స్, వీళ్ళు ముగ్గురు ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే మనకు సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా సేమ్ ఉంటుంది. టెన్యూర్ చూస్తే మనకి ఆల్మోస్ట్ 665 ఉన్నది. ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకోవాలి ఈ కమిషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మాత్రం 3 ఏళ్ళు రాష్ట్రపతి టైం టు టైం నిర్ణయం చేస్తాడు. ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రపతి నిర్ణయం చేస్తాడు. అటార్నీ జనరల్ రాష్ట్రపతి యొక్క ప్లేజర్, ప్రభుత్వం మారితే అటార్నీ జనరల్ కూడా మారిపోతాడు. రిజైన్ ఆల్మోస్ట్ అందరు రాష్ట్రపతే, బట్ ఇక్కడ ఎస్పీఎస్సీ యొక్క చైర్పర్సన్ గవర్నర్కి పంపుతాడు. రిమూవల్ మనం చూస్తే రిమూవల్ అనేది ఎలక్షన్ కమిషనర్, దీన్ని డిస్కస్ చేసినాం. సుప్రీంకోర్టు జడ్జి లెక్క తొలగింపు. యూపీఎస్సీ సుప్రీంకోర్టు ఎంక్వైరీ ద్వారా ప్రెసిడెంటే, కాగు సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళే. ఎస్సీ ఎస్టీ బీసీ సుప్రీంకోర్టు ఎంక్వైరీ ద్వారా రాష్ట్రపతి. అటార్నీ జనరల్ వీళ్ళంతా ఏం లేదండి. వాళ్ళు టైం టు టైం మనకి తొలగించబడతారు. పోస్ట్ రిటైర్ రీఅపాయింట్మెంట్ అంటే విరమణ తర్వాత మళ్ళీ నియామకం ఉంటుందా, వేరే గవర్నమెంట్ జాబ్ చేయవచ్చా ప్రశ్న ఇక్కడ ఎక్కువసారి వస్తుందండి. నో రిస్ట్రిక్షన్స్, రిపోర్ట్ రాష్ట్రపతికి చేయవచ్చు. యూపీఎస్సీ నో పోస్ట్ రిటైర్మెంట్ అంటే సేమ్ జాబ్ ఇవ్వరు. యూపీఎస్ సభ్యుడు విరమణ చేస్తే యూపీఎస్ చైర్పర్సన్గా చేయవచ్చు కానీ యూపీఎస్ చైర్పర్సన్ మళ్ళీ చైర్పర్సన్గా చేయరాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నో రీఅపాయింట్మెంట్, మళ్ళీ అపాయింట్మెంట్ మనకు ఉండదు. ఇక్కడ రిపోర్ట్ రాష్ట్రపతికి ఇస్తారు కానీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క రిపోర్టు గవర్నర్కి ఇస్తాం. ఎన్ని స్టేట్స్కు ఆ జేపీఎస్సీ ఉన్నదో అన్ని స్టేట్స్కు అన్ని రాష్ట్రాల గవర్నర్లకి రిపోర్ట్ అయితే ఇస్తాం. కాగు నాట్ ఎలిజిబుల్ రీఅపాయింట్మెంట్, గవర్నమెంట్ జాబ్కి నాట్ అయితే ఎలిజిబుల్, రిపోర్ట్ రాష్ట్రపతికి ఇస్తాం, గవర్నర్కి ఇస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళది మాత్రం మనము 2 సార్లు నియామకం చేయవచ్చు. ఫైనాన్స్ కమిషన్ది నో రిస్ట్రిక్షన్స్ చేసుకోవచ్చు. ఏజీ కూడా నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ది ప్రైవేట్ ప్రాక్టీస్, అంటే ఈజీగా ఉన్నప్పటికీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయవచ్చు కానీ గవర్నమెంట్కి అగెనిస్ట్గా వాదించరాదు. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ పోస్ట్కి రీఅపాయింట్మెంటు లేదు అని చెప్పేసి చూసుకోవాలి. వెరీ ఫేమస్ క్వశ్చన్ వస్తుంది. యూపీఎస్సీ ఎస్పీఎస్సీ వాళ్ళు ఇంతకుముందు చేసిన పదవి ఏముందో మళ్ళీ తిరిగి రీఅపాయింట్మెంట్ చేయరాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ చూస్తే ఇంకా ఈ కాగ్ విషయంలో నో ఎలిజిబుల్ గవర్నమెంట్ జాబ్, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ తర్వాత ఇదేమో లాస్ట్ టేబుల్ అండి మనకు. చట్టబద్ధ సంస్థలు అని చెప్పేస్తున్నది. రైట్, ఇక్కడ సివిసి, సిబిఐ నాట్ స్టాట్యూటరీ బాడీ, బట్ ఇక్కడ రాష్ట్రం నేను ఆల్రెడీ. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సిఐసి, తర్వాత లోక్పాల్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, మైనార్టీ, చైల్డ్ రైట్స్, ఇవన్నీ చట్టం ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నాం, సిబిఐ తప్ప. కంపోజిషన్ ఏంటి చూసుకోండి. ఇక్కడ 1+ ఉంటారు, 1+ అని చెప్పేసి ఉంటాయి కదా, అవన్నీ చూసుకోండి, ఈజీగానే అర్థమవుతాయి ఇక్కడ. నెక్స్ట్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి వివిధ కమిటీలు పనిచేస్తున్నాయి. ఇది ప్రశ్న వస్తుందండి. ఒక దగ్గర మీరు రాసుకోవాలి, ఒక దగ్గర ఉంది ఆల్రెడీ మనకు. సివిసి కావాలంటే పిఎం, లోక్సభ అపోజిషన్ లీడరు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, వీళ్ళు సిఫార్సు చేస్తే రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు. సేమ్ మనకి ఇది. సిబిఐ కావాలంటే పిఎం, లోక్సభ నేత, సిజేఐ కలిగి ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ నియామకం చేస్తుంది. ఎన్హెచ్ఆర్సీ కావాలంటే మొత్తం 7 కావాలి మనకి.
ప్రధానమంత్రి, లోక్సభ అపోజిషన్ లీడరు, రాజ్యసభ అపోజిషన్ లీడరు, లోక్సభ స్పీకరు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్. సిఐసి కావాలంటే సేమ్ పిఎం, లోక్సభ నేత, క్యాబినెట్ మినిస్టర్. ఈ సిఈసికి ఎలా ఉంటుందో సిఐసి కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల సంఘంకి ఎలా ఉంటుందో వీళ్ళు కూడా అదే ఉంటుంది. లోక్పాల్కి చూస్తే పిఎం, లోక్సభ అపోజిషన్ నేత, సిజేఐ ఉండాలి, స్పీకర్ ఉండాలి, ఎమినెంట్ జ్యూరిస్ట్ ప్రెసిడెంట్ నియామకం చేస్తాడు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నియామకం చేస్తుంది. పదవి కాలం ఎంత చూసుకోండి, ఇక్కడ ఉన్నది. రిమూవల్ ఎలా ఉంటుందని చెప్పేసి ఉన్నది. రిమూవల్ మనకి సుప్రీంకోర్టు యొక్క ఎంక్వైరీ కమిటీ ద్వారా అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. అక్కడ సివిసి ఒకరు, నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సి ఒకరు, తర్వాత సిఐసి ఒకరు, తర్వాత లోక్పాల్ ఒకరు. ఈ నలుగురు కూడా సుప్రీంకోర్టు ఎంక్వైరీ ద్వారా రాష్ట్రపతి తొలగింపు చేస్తాడు. అదర్స్ ఏంటి అంటే ఇక్కడ ఈ కొన్ని పాయింట్స్ కవర్ కాలేదు. సివిస్ చూస్తే నో ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్, నో ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ పోస్ట్. సివిస్ సాలరీ అనేది యూపీఎస్ చైర్పర్సన్కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ సిబిఐ విషయంలో చూస్తే నియంత్రణ 2 టైప్స్ ఉంటుంది. మామూలుగా చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కిందకి వస్తుంది. యాంటీ కరప్షన్ విషయంలో సివిసి కిందికి వస్తుంది. ఎన్హెచ్ఆర్సి ఎలిజిబుల్ రీఅపాయింట్మెంట్ బట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ పోస్ట్. ఈ ఎన్హెచ్ఆర్సి లోపల ఎక్స్ అఫిషియోగా ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మైనార్టీ కమిషన్, ఉమెన్ కమిషన్, చైల్డ్ రైట్స్ కమిషన్, దాంతోపాటు ఫిజికల్ విత్ డిసబిలిటీ యొక్క చైర్పర్సన్స్ కూడా ఉంటారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సిఐసి విషయంలో నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. సాలరీ మాత్రము సిఐసిది, ఎస్ఐసిది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఈ సిఐసి ఉన్ను ఎస్ఐసి యొక్క పదవీ కాలాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 3 ఏళ్ళు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కావచ్చు, సెంట్రల్ కమిషనర్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ చూస్తే లోక్పాల్లో చైర్పర్సన్ కావాలంటే సిజేఐ లేదా సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండాలి. నెక్స్ట్ అంతే అండి. ఇది మనకు టేబుల్స్. దీనిలో ఒక 3 టేబుల్స్ మనకు మిస్ అయినాయి. సో దాన్ని నేను నోట్స్లో ఇస్తాను. పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం అని చెప్పేసి వివిధ కమిటీల సిఫార్సులు అని ఉంటుంది. అది టేబుల్ అవసరం లేదండి. ఎందుకోసం అంటే సిఫార్సులు మనం బై హార్ట్ చేయాల్సిందే. ఇంకా టేబుల్స్ చాలా పుస్తకాల్లో ఉండి ఉంటాయి, మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ టేబుల్స్ అనేది ఎందుకోసం అంటే తికమక పడే ప్రశ్నలు కావచ్చు, పోలిక ఉండే విధంగా కావచ్చు, మన అధ్యయనం సులభంగా అయ్యేందుకు కావచ్చు, ఇవి ఉద్దేశించబడ్డాయి. ఇంకేముంటాయి మనకు అంటే సో షెడ్యూల్స్ నెంబర్ అని చెప్పేసి 1, 2, 3, 4, 5 ఇట్లా ఉంటాయి. ఇటువైపు అంశాలు ఉంటాయి. ఇది టేబుల్ ఎందుకండి? టేబుల్ లేకుండా మనం అధ్యయనం చేయలేమా? ఇట్లాంటి టేబుల్ అవసరం, పోలిక టేబుల్స్ అవసరం. టేబుల్స్ విషయంలో ఒక మిత్ ఏంటి అంటే మనకు టేబుల్ సంఖ్య పెద్దగా ఉండాలి, అది కాదు ఇక్కడ మనకు. ఎక్కడ అవసరమో అక్కడ. ఇవి కాకుండా మొత్తం అన్ని ఫ్యాక్ట్ బిట్సే ఉన్నాయి. ఇంకేమన్నా టేబుల్స్ వచ్చే విధంగా ఉన్నాయా మీరు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ వీటిని యాడ్ చేద్దాం. మనం నోట్స్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీ సలహాలు బట్టి. ఏమంటుందంటే ఇవి 27 పేజీలు కాకుండా ఇంకేమైనా టేబుల్స్ ఉన్నాయా మనం పోలిక తెచ్చే విధంగా ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను కంపల్సరీ మీరు కామెంట్ చేసిన 3-4 డేస్ తర్వాత వాటిని తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మాత్రం చెప్పొద్దు. ఈ షెడ్యూల్ నెంబర్ చెప్పి అటువైపు అంశాలు లేదా వివిధ రాజ్యాంగాల నుంచి ఏవి స్వీకరణ అని చెప్పేసి అటువంటి మనకు ఫ్యాక్ట్ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి అది అవసరం లేదు. సో ఏవైతే మనం కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్నాయో ఇంకేమన్నా యాడ్ చేయవచ్చా? ఉండవచ్చు. మనం ఫైనల్ కాదు, ఎవరు ఫైనల్ కాదు, అందరూ లర్నర్స్ కాబట్టి. సో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ప్రిపరేషన్లో పనికొస్తే లైక్ చేయండి. మనలాంటి ఆస్పిరెంట్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.